సో రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా. జిఎస్లో అవుట్ ఆఫ్ 100 we were able to reflect 61 questions from our test series. How many? 61 questions. మళ్ళీ చెప్పండి ఎన్ని? 61 out of. Why this number is important? ఎందుకంటే ఒకటి we are able to predict the questions, లేకపోతే predict the proper themes for the exam. అంతే కదా, మనం ఏదైతే ఈ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందని మనం ఏదైతే అనుకుంటున్నామో, సో వీఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ఇట్. అది మనం మన టెస్ట్ సిరీస్లోనో, డైలీ టెస్టుల్లోనో, అగైన్ డైలీ టెస్టుల్లోనో, వీక్లీ టెస్టుల్లోనో, టెస్ట్ సిరీస్లోనో వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇట్. క్లాస్ రూమ్ నోట్స్ కాదు, ఓన్లీ టెస్ట్ సిరీస్. 61 out of 100. ఎవరైనా టెస్ట్ సిరీస్ రాసి ఉండి ఆ టెస్ట్ సిరీస్ని మళ్ళీ సెకండ్ టైమో థర్డ్ టైమో రాసి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని కనుక ప్రాపర్గా రివైజ్ చేసుకొని ఉంటే they can able to clear the exam. అవునా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఎందుకు చెప్తున్నాను ఇది? రాయకపోతే ఏముండదు, కాలేజ్ కాదు కదా, వస్తారు క్లాసెస్ వింటారు వెళ్ళిపోతారు, రాసుకుంది చదువుతారా లేదో తెలియదు, చదివింది అప్డేట్ చేసుకుంటారా లేదో తెలియదు, ఎలా ఎప్పుడు తెలుస్తుంది మాకు? చలో ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లైక్ ఏబుల్ టు క్లియర్ ద నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇన్ బోత్ ద స్టేట్స్? గ్రూప్ 1 వదిలేండి, గ్రూప్ 2, 3 ఎనీ ఎగ్జామ్, లైక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లైక్ వెరీ మచ్ కాన్ఫిడెంట్? ఇది యూపీఎస్సీ కాదు, సంవత్సరం ముందు షెడ్యూల్ ఇయ్యనికి, ఇది తెలంగాణ ఏపీ 3 ఉన్నప్పుడు ఇస్తారు. వీ కాంట్ ప్రెడిక్ట్ ది డేట్స్ ఆల్సో. మనం మొన్న గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు ఏంటంటే 3 monthsలో నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నాం. స్టిల్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపు June 2 మళ్ళీ ఆవిర్భావ దినం వస్తుంది, దినం లాగే ఉండేలాగా ఉంది మళ్ళీ. ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా స్కీమ్స్ ప్లాన్స్ అన్నీ చెప్తున్నారు, బట్ స్టిల్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికీ మన దగ్గర లేదు. సో వీ కాంట్ ప్రెడిక్ట్ ది ఎగ్జామ్ డేట్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు రిఫ్లెక్ట్ లైక్ 61 questions out of 100 ఇన్ యూపీఎస్సీ ఎగ్జామ్. వీ కెన్ ఏబుల్ టు ట్రై ద సేమ్ ఇన్ గ్రూప్స్ యాజ్ వెల్. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మీరు రాసినప్పుడు దాన్ని మళ్ళీ రివైజ్ చేసినప్పుడు జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్. మీరు ఎంతవరకు యూస్ చేసుకుంటారనేది ఇట్స్ అప్ టు యూ గైస్. ఓకే కూల్. సో విజింజం పోర్ట్ ఏంటంటే ఇది కేరళ అండి. ఎక్కడ లొకేటెడ్ ఇన్ విజింజం అనే ఏరియా పేరే అది, తిరువనంతపురం డిస్ట్రిక్ట్, కేరళలోని తిరువనంతపురంలో ఇది ఉంది. ఏంటిదనంటే దిస్ ఈజ్ ది ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. షిప్మెంట్ అనేది వేరే విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి, లేకపోతే ఆ పర్టికులర్ పోర్ట్ వరకు షిప్లో వచ్చి ఉంటుంది, ఓడలో వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి వేరే చిన్న ప్రాంతాలకి నది ఉందనుకోండి, మళ్ళీ వేరే చిన్న షిప్లో పంపిస్తారు. లేదంటే క్రెయిన్స్లో బయటకు తీసుకొని వస్తారు, బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ రాయల్లో దేంట్లో వేసేసి పంపిస్తారు. దగ్గర రైల్వే ఉందనుకోండి, రైల్లో పంపిస్తారు. రోడ్వే ఉందనుకోండి, రోడ్వే పంపిస్తారు. అంటే ఇట్స్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ప్రతిదీ పాసిబుల్ అవ్వదు ప్రతి పోర్ట్లో కూడా. ఫస్ట్ డెడికేటెడ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అండ్ ఆల్సో ది కంట్రీస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్. ఆటోమేటెడ్ అంటే మాన్యువల్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతిదీ మాన్యువల్ చేయలేరు కదా. సో ఇక్కడ ఏంటంటే కొన్ని పనులు మాన్యువల్గా జనాలు చేయాల్సి వస్తుంది, కొన్ని పనులు ఆటోమేటిక్గా ఈ క్రెయిన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో అది చేస్తుంది. ఏంటది? ఫస్ట్ డెడికేటెడ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అండ్ ఫస్ట్ కంట్రీస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోస్ట్. Build at a cost of 8,900 crore under పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. అంటే ఇన్సర్ స్టేజ్లో ఏదైతే బిల్డ్ చేస్తారో ఇటు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు ప్రైవేట్ సెక్టార్ నుంచి కానీ ఇద్దరు డబ్బులు పెట్టడానికి ఇబ్బంది పడతారు కదా. ఎందుకంటే దాని మీద వచ్చే రిటర్న్స్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే ఈ పీపీపీ మోడల్ని ఎన్నుకుంటారనమాట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. ద ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఈజ్ ఆపరేటెడ్ బై అదానీ గ్రూప్ వైల్ ద కేరళ గవర్నమెంట్ హోల్డింగ్ ది మేజర్ స్టేక్. అంటే ఇక్కడ ఎవరు? ప్రైవేట్ పార్టీ ఎవరు? గవర్నమెంట్. ఎట్లాగో కేరళ గవర్నమెంట్ ఉంటుంది. పోర్ట్ కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా 3 parties ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అదానీ పోర్ట్. ఫస్ట్, ద బ్రేక్ వాటర్ ఎట్ ది విజింజం ఈజ్ ది డీపెస్ట్ ఇన్ ఇండియా, స్ట్రెచెస్ నియర్లీ 3 kilometers. ఇట్ హ్యాస్ న్యాచురల్ డెప్త్ ఆఫ్ 20 meters. ఒక లార్జ్ కంటైనర్స్ ఉన్న షిప్ రావాలని అంటే దాని కింద ఉంటుంది కదా, అంటే అంత డీప్ వాటర్ అనేది ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది పోర్ట్ బీచెస్ కానీ లేకపోతే పోర్ట్స్ కానీ ఏంటంటే అంత డీప్ వాటర్ అనేది ఉండదు.
ఎంత ఎక్కువ డీప్ వాటర్ ఉంటే ఏంటంటే అంత పెద్ద పెద్ద కంటైనర్లు ఉన్నటువంటి షిప్ రావడానికి అనేది పాసిబుల్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఏంటి 20 మీటర్ లోపలికి ఇక్కడ డీప్ వాటర్ ఉంది, న్యాచురల్ డెప్త్ ఉంది, మనం ఆర్టిఫిషియల్ది క్రియేట్ చేయాల్సిన పని లేదు, న్యాచురల్గానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం 3 కిలోమీటర్ స్ట్రెచ్ చేసి ఉందన్నమాట పోర్ట్. అంటే లార్జ్ షిప్స్ ఏవైనా వచ్చినా కూడా వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ఎట్ ది పోర్ట్. ఓకే, ఇట్ ఆల్సో ఫీచర్స్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ బిల్డ్ AI powered vessel traffic management system developed with IIT Madras. Vessel traffic management system అంటే రోడ్ ట్రాఫిక్ ఉంది, ఎట్లా కంట్రోల్ చేస్తారు? ట్రాఫిక్ సిగ్నల్స్, ఎయిర్ ట్రాఫిక్ కూడా సిగ్నల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పోర్ట్స్ యాజ్ వెల్, బికాస్ లాట్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ మ్యారిటైమ్ రూట్స్ కదా. సముద్ర మార్గం ద్వారానే ఎక్కువ వర్తకం అనేది జరుగుతుంది. ఎందుకనంటే వన్ ఈజ్ తొందరగా జరుగుతుంది, రెండోది ఏంటంటే చీప్ కంపేర్ టు ది రోడ్ అండ్ ఎయిర్వేస్. సో అందుకని చెప్పి ఈ ఇంటర్నేషనల్ రూట్లో ఏంటంటే ఇది కూడా ఏంటి ఇంటర్నేషనల్ రూట్లో ఉంటుంది కదా కేరళ, అంటే ఇటు అరేబియన్ సీ కావచ్చు లేకపోతే ఇటు పసిఫిక్ ఓషన్ కావచ్చు. సో దానికోసం అని చెప్పి AI పవర్డ్ వెజల్ ట్రాఫిక్ సిస్టమ్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎవరు? IIT మద్రాస్. దెన్ ఇట్ ఈస్ equipped with fully automated yard cranes, remotely operated ship to shore cranes for faster and safer ఆపరేషన్స్. చెప్పాను కదా క్రేన్స్ పోర్ట్ నుంచి అంటే షోర్లో ఏదైతే ఉందో, షిప్ నుంచి షోర్ అంటే ఏంటి ఓడరేవ్ మన గట్టు, షిప్ నుంచి డైరెక్ట్గా క్రేన్స్ ద్వారా ఏంటనంటే మనకి బయటకు తీసుకొస్తారు. సో ఫుల్లీ ఆటోమేటెడ్ క్రేన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ దెన్ విజింజమ్ ఎక్స్పీరియన్సెస్ మినిమల్ శాండ్ మూమెంట్. ఎక్కడైనా సరే వేవ్స్ వస్తున్నప్పుడు ఏంటనంటే శాండ్ కూడా వస్తూ ఉంటుంది, దాంతో శాండ్ అనేది ఒక దగ్గర వచ్చి అక్యుములేట్ అవుతూ ఉంటుంది కదా. ప్రతిసారి ఏం చేయాలంటే మనం ఆ శాండ్ని క్లీన్ చేసుకుంటా పోవాలి, లేదు అని అంటే ఏ షిప్ వచ్చినా కానీ దాంట్లో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇసుకలో వచ్చే ఇబ్బంది అదే కదా, దాంట్లో మధ్యలో చిరుక్కుపోదు. సో ఇక్కడ ఏంటనంటే శాండ్ మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే శాండ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవ్వదు, అదొక న్యాచురల్ అడ్వాంటేజ్ ఇక్కడ. నెక్స్ట్, దిస్ ఈజ్ జస్ట్ 10 నాటికల్ మైల్స్ అవే ఫ్రమ్ ది షిప్పింగ్ రూట్. మనం ఏదైతే రోడ్ వేస్ని కిలోమీటర్స్ లాగా కొలుస్తామో ఇక్కడికి వచ్చేసరికి నాటికల్ మైల్ అంటాం. నాటికల్ మైల్ అంటే సమ్ అరౌండ్ లైక్ 1.85 కిలోమీటర్ అట్లా, అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 2 కిలోమీటర్లు వేసుకోండి. ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్. ఒక 10 నాటికల్ మైల్ డిఫరెన్స్లోనే ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇట్లా అనుకుంటే ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా. అంటే ఈ రూట్ అంతా ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్ కదా. ఇక్కడ నుంచి ఆఫ్రికన్ నేషన్స్ కావచ్చు, లేకపోతే యూరోప్ US నుంచి ఆఫ్రికన్ యూరోప్ అక్కడ నుంచి వచ్చేసరికి ఇట్ సైడ్ మళ్ళీ యూఎస్కి వెళ్ళడానికి రూట్ అంతా కూడా ఈ రూటే వాడతారు అనమాట. దిస్ ఈజ్ వెరీ మచ్ నియరర్ టు ది ఇంటర్నేషనల్ షిప్ రూట్. అండ్ 75% ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్షిప్మెంట్ ట్రాఫిక్ వాజ్ హ్యాండిల్డ్ అబ్రాడ్. మన దగ్గరికి ఏవైతే వస్తున్నాయో, అంటే మనం ఏదైతే పోర్ట్స్ నుంచి తెచ్చుకుంటున్నామో అవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర న్యాచురల్గా లేకపోతే ఇంత డెప్త్ ఉన్నటువంటి పోర్ట్ లేకపోవడం వల్ల మనం వేరే కంట్రీలో ఉన్నటువంటి పోర్ట్స్ యూస్ చేసుకుంటున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షాంఘై పోర్ట్ ఇన్ చైనా, సింగపూర్ పోర్ట్, లేదు అని అంటే బూసాన్ ఇన్ సౌత్ కొరియా. మన దగ్గర ఇట్లాంటిది ఇప్పటివరకు లేకపోవడం వల్ల వీఆర్ యూజింగ్ ది ఇంటర్నేషనల్ పోర్ట్స్. దాని ద్వారా ఏంటి ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది కదా ఆ పోర్ట్కి ఒకటి. రెండోది ఏంటి ఎకనామికల్గా వయబులా, 10 రూపాయలకు వచ్చేది అక్కడ ట్యాక్సులు, దాని నుంచి మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి 20 రూపాయలు అవుతుంది. ఎకనామికల్గా కూడా ఒకటి వయబుల్ కాదు. సో నౌ వీఆర్ రెడ్యూసింగ్ దిస్ పర్టికులర్ గ్లోబల్ హబ్స్ అన్నమాట. వేరే పోర్ట్స్లో వేరే దేశాల్లో చేయాల్సింది నౌ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఎట్ అవర్ ప్లేస్ ఓన్లీ. దీన్నే మనం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా కూడా మారుద్దాం అనుకుంటున్నాం. ఎందుకనంటే ఒకటి ఇంటర్నేషనల్ షిప్ రూట్కి దగ్గర ఉంది, 2 NH66 ఉంది దగ్గర, NH నేషనల్ హైవే 66 ఒకటి దగ్గర ఉంది. అండ్ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్ విత్ ది రైల్వే యాజ్ వెల్. సో ఇన్ని దానికి దగ్గరలో ఉండడం వల్ల ఏంటంటే ఇట్ కెన్ బికమ్ ఏ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్. క్లియర్ కదా, అర్థమవుతుందా? కూల్. సో దట్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది విజింజమ్ సీ పోర్ట్. ఓకే, సో రీసెంట్గా ఈ వేవ్స్ అనే సమ్మిట్ అనేది జరిగింది ముంబైలో. వేవ్స్ అంటే ఏంటంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఆడియో అంటే సినిమా పాటలు కాదండి, ఎనీ కైండ్ ఆఫ్ ఆడియో. విజువల్ ఇన్ ద సెన్స్ మూవీ కావచ్చు, లేకపోతే ఎనీ యానిమేటెడ్ థింగ్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్ కావచ్చు, వాట్ ఎవర్.
అండ్ ఎంటర్టైన్మెంట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. సో వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఇది ఏంటనంటే అక్కడ ఏంటంటే నరేంద్ర మోడీ ఆరెంజ్ ఎకానమీ అనే వర్డ్ని చెప్పడం జరిగింది. ఆరెంజ్ ఎకానమీ అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ ఎకానమీ. క్రియేటివ్ ఎకానమీ రిఫర్స్ టు నాలెడ్జ్ బేస్డ్ యాక్టివిటీస్ దట్ ఇంటిగ్రేట్ కల్చర్, క్రియేటివిటీ, టెక్నాలజీ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ to drive economic, social and cultural development with strong potential to support sustainable developmental goals. మళ్ళీ వేవ్స్ అంటే ఏంటి? వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ which happened in 2025 in Mumbai. There he coined the term orange economy. ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ. క్రియేటివ్ ఎకానమీ దాని కూడా ఏంటనంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ అవర్ కల్చర్, క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్ వినుంటారు కదా. ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా ఏదైనా కనుక్కుంటే ఏంటనంటే దాని మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయని చెప్పి మనం దాన్ని రిజిస్టర్ చేయించుకుంటాం. పేటెంట్ తీసుకోవడము, కాపీరైట్ కావచ్చు, లేక వాట్ ఎవర్, దాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. దీని ద్వారా మనం ఎకానమీని జనరేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అనే ఉంది. సినిమా అనే మీడియం ద్వారా మనం ఎకానమీని బూస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? మన దగ్గరే కాదు, ఈవెన్ ఇన్ ద హోల్ వరల్డ్ యాజ్ వెల్ వీ కెన్ గెట్ రిజర్వ్స్ కదా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయి. నౌ సినిమా ఈ బికేమ్ ఏ గ్లోబల్ థింగ్. ఇంతకుముందు తెలుగు సినిమా అంటే తెలుగులోనే ఉండేది. ఇప్పుడు నౌ ఈ సినిమా ఈజ్ బికమింగ్ వెరీ బిగ్గర్. ఇప్పుడు ఇండియన్ సినిమా, ఆ తర్వాత ఇప్పుడు RRRతో లేకపోతే బాహుబలితో వి బికేమ్ గ్లోబల్ సినిమా. సో ఎనీ మీడియం, ఎనీ ఎంటర్టైన్మెంట్ మీడియం కెన్ బికమ్ ఏ హ్యూజ్ పార్ట్ ఇన్ ది ఎకనామిక్ యాక్టివిటీ. ఒక సినిమాకు ఒక 100 మంది పోతున్నారంటే ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు కదా. పోతారు, ఏదో కొనుక్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఏదో ఒక మోడ్లో ఆటోలోనో బైక్లోనో పోవాల్సి వస్తుంది, పోవాలంటే పెట్రోల్ వహించుకోవాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎకానమీ. ఓకే, ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో ఎట్ 18% యాన్యువల్ గ్రోత్ ఫ్రమ్ 19 billion to 34 billion by 2026. On an average around double అవుతుంది. In the next like 1-2 years, the creative economy is becoming double. This is the first time that we are doing it, Wave Summit, because we are making it to India a position in the global hub for media and entertainment, intellectual property and technological innovation. The summit highlights the importance of India's prowess in content creation and tech innovation. Content creation అంటే యూట్యూబ్ వ్లాగ్స్ కాదండి. అంటే వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అంటాంగా మనము. అది మాత్రమే కాదు కంటెంట్ క్రియేషన్ అంటే. ఫిల్మ్ కావచ్చు, సినిమాస్ కావచ్చు, యానిమేషన్స్, గేమ్స్, డిజిటల్ మీడియా, AI అండ్ మోర్. నెక్స్ట్ హీ ఆల్సో ఫీచర్స్ ది వేవ్స్ బజార్. ఏంటది? వేవ్స్ బజార్, a global digital marketplace connecting creators with buyers and investors. I am producing some VFX effects. I need a customer. Waves Bazaar may help you to find a good customer. అంతే కదా. సో దిస్ ఈజ్ జస్ట్ అబౌట్ టు, అంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంటెంట్ క్రియేటర్స్ అందరినీ కూడా ఒకటే ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకుని వచ్చి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని కనెక్ట్ చేయడం. గాట్ ఇట్? దాన్నే మనం ఆరెంజ్ ఎకానమీ అంటాం. ఆరెంజ్ ఎకానమీ అంటే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రియేటర్ ఎకానమీ. ఓకే, గ్రేట్. నెక్స్ట్, ఉక్రెయిన్స్ క్రిటికల్ మినరల్స్. తెలుసా ఉక్రెయిన్కి ఎవరితో గొడవ జరుగుతుంది? యుద్ధం తెలుసా? ఉక్రెయిన్ ఏడుంది? రష్యా పక్కకి. బట్ ఎనీవేస్, లైక్ గత 2 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ట్రంప్ మామ ఏం చేసాడనంటే, ఉక్రెయిన్ ఏంటంటే ఉక్రెయిన్లో మినరల్ హబ్ అనమాట. మనం ఏదైతే ఇప్పుడు రెన్యూవల్ ఎనర్జీ కావాలి మనకి, అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానిక్ థింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి, వీ నీడ్ బ్యాటరీస్, లేకపోతే దాన్ని చేయడానికి. సో మేజర్గా ఏంటంటే ఉక్రెయిన్ ఈజ్ హబ్ ఫర్ దిస్ మినరల్స్. రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అతరత్ర ఏంటంటే అవి ఏంటంటే వాటికి సబ్స్టిట్యూట్స్ లేవు. మోస్ట్ ఆఫ్ ది మెటరల్స్ వోంట్ హ్యావింగ్ ది సబ్స్టిట్యూట్స్. ఒకవేళ అది లేకపోతే వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉంది అంటే లేదు. అందుకోసం ఏం దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ దిస్ మినరల్స్. సో ట్రంప్ మామ ఏం చెప్పిండనంటే, మీ దగ్గర ఉన్న మినరల్స్ నేను తీసుకుంటా, నేను మీకు రష్యాతో యుద్ధం ఆపడానికి ట్రై చేస్తా. ఆయన అదే కదా చేస్తాడా చేయడా వేరే విషయం. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు US ఉక్రెయిన్తో అగ్రిమెంట్ చేసుకుంది
for these minerals. Preferential US access to Ukraine's mineral projects and establishing a joint investment fund for Ukraine's reconstruction. యుద్ధం వల్ల చాలా నష్టపోయినారు మీరు, మళ్ళీ మీ దేశాన్ని అభివృద్ధి పంచడానికి నేను ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాను. ఓకే, ఆ ఆఫర్ ఇచ్చి ఏం చెప్పాడనంటే ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నిటి కూడా యాక్సెస్ చేసుకున్నాడు. నౌ హీ కెన్ ఏబుల్ టు గెట్ ది మినరల్స్ ఫ్రమ్ ది యుక్రెయిన్. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అవి రేర్గా ఉంటాయని కాదు. రేర్ ఎర్త్ మెటల్స్ అని అంటే దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ రేర్, దే ఆర్ అబండెంట్ ఇన్ ద మళ్ళీ. ఓకే, రేర్ ఎర్త్ మెటల్స్ అంటే అవి రేర్ కాదు, అవన్నీ అబండెంట్గా ఉన్నాయి, కావాల్సినంత ఉంది. ఏం లేదనంటే వాటిని తీసి మనం క్లియర్ చేసుకొని దాన్ని వాడేంత స్తోమత ఏ దేశానికి లేదు, ఒకటి. రెండోది ఏంటంటే అవి ఒకటే ప్లేస్లో లేవు, అక్కడ. ఇప్పుడు అవి తీసి చేయాలంటే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం, చాలా టైం పడుతుంది. ఒకటే దగ్గర ఉన్నాయంటే చాలా ఓకే, 10 సంవత్సరాలు వేస్ట్ అయినా సరే అని తీయొచ్చు. కొంచెం ఉండడం వల్ల ఏంటనంటే అది ఎవరు దాని మీద పెట్టి తీయలేకపోతున్నారు. దే ఆర్ అబండెంట్ ఆన్ ది ఎర్త్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దోస్. దే ఆర్ లైక్ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, similar metals essential for making permanent magnets in the electrical vehicles, smartphones, missile systems and wind turbines. These minerals have no substitutes, commercially visible substitutes. Ukraine చూసుకుంటే Ukraine has about 22 of the 34 minerals. యూరోపియన్ యూనియన్ ఏం చెప్పిందంటే there are some 34 మినరల్స్ ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్. వాటిలో 22 యురేనియంలోనే ఉన్నాయి, మోర్ దెన్ 50% కదా. సో ఎవ్రీవన్ విల్ బి హ్యావింగ్ దట్ ఐ ఆన్ ఉక్రెయిన్ టు గెట్ దీస్ ఎలిమెంట్స్. ఎవరైతే అది ఉందో వాళ్ళు ఎలక్ట్రానిక్ వరల్డ్లో వాళ్ళు రానిచ్చేస్తారు, అంతే కదా. బికాజ్ వీ నీడ్, ఇప్పుడు ఏదో ఒక ఐటమ్ మనం జనరేట్ చేయాలనంటే దానికి కాంపోనెంట్స్ కావాలి కదా. ఆ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని ఉంది, ప్రతిదీ 0 to 100 మన దగ్గరే చేస్తున్నామా? లేదు. వీఆర్ బిల్డింగ్ ఇట్ ఇండియా బట్ వీఆర్ గెట్టింగ్ సమ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఓన్లీ. అది చైనా కావచ్చు, లేకపోతే యూఎస్ కావచ్చు, లేకపోతే ఇంకో కంట్రీ కావచ్చు. సేమ్ వే ఎవరి దగ్గర అయితే మెటల్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో, వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్ మనం క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు గెట్ దోస్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. లైక్ లాంథనమ్, సీరియం, నియోడైమియం, ఎబ్రూయం, ఇట్రియం, స్కాండియం, లైక్ లీథియం, నికెల్, ఇవన్నీ తెలుసు కదా మీకు, చదువుకున్నారా కెమిస్ట్రీలో? బట్ ఎనీవేస్, జిర్కోనియం, గ్రాఫైట్, apatite, fluorite and titanium. Graphite reserves in Ukraine account for approximately 20% of the global reserves. మనం ఈవీ బ్యాటరీస్లో కానీ న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం ఏం వాడతాం? గ్రాఫైట్ని వాడతాం. యుక్రెయిన్లోనే 20% ఆఫ్ ది గ్లోబల్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్రపంచంలో లభించే గ్రాఫైట్లో 20% ఓన్లీ యుక్రెయిన్లోనే ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు లీథియం, 5 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ లీథియం ఉందంట యుక్రెయిన్లో. Titanium is used in the aerospace and defense sector. Next, China dominates global rare earth production, making Ukraine a strategically attractive alternate supplier for Western economies. Rare earth metals China lo goodane, but China is also having money, so it is ruling the world now. ఇప్పుడు ఉక్రెయిన్ కనుక వచ్చింది, ఉక్రెయిన్లో కనుక దొరికిన, ఉక్రెయిన్లో కనుక పాలిష్ చేయగలిగారనంటే ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి మినరల్స్కి యాక్సెస్ దొరుకుతుందో దే కెన్ రూల్ ది వరల్డ్. అంటే చైనాకి ఒక ఆల్టర్నేట్ దొరికింది వరల్డ్కి. కూల్. ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయిందా? ఎవరైనా ఒక ఎంపీ మినిస్టర్ కాకుండా ఎవరైనా ఒక ఎంపీ తనకి నచ్చిన ఏదైనా ఒక అంశం మీద ఒక బిల్లు ప్రవేశపెట్టాలి అని అనుకున్నారు అనుకోండి, ఆ బిల్లునే మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఎంపీ కాకుండా ఎవరో మనం పోయి పెట్టేది కాదు, ఒక ఎంపీ అయి ఉండాలి, కాకపోతే ఆయన మినిస్టర్ అయి ఉండకూడదు. హీ ఈజ్ నాట్ ఎ మినిస్టర్ ఇన్ ది గవర్నమెంట్ బట్ హీ ఈజ్ అన్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీ వాంటెడ్ టు ఏదో ఒక ఇంపార్టెంట్ అంశం మీద ఒక బిల్లు ప్రవేశపెట్టాలి, దాన్ని యాక్ట్గా మార్చాలని అనుకుండొచ్చు, ట్రై చేసి ఉండొచ్చు. దట్ బిల్ ఈజ్ కాల్డ్ ప్రైవేట్ మెంబర్ బిల్. ఇప్పుడు నేను ఇక్కడ ఎనీ ఎంపీ అని అన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవరైనా ఎంపీ పెట్టొచ్చా? పెట్టొచ్చు కదా, కన్ఫ్యూజన్ లేదు కదా. అమిత్ షా పెట్టొచ్చా ప్రైవేట్ మెంబర్ బిల్లు?
పెట్టలేరు కదా. సో హీఈస్ ఏ మినిస్టర్ ఇన్ ది గవర్నమెంట్, సో హీ కాంట్. ఎనీ మెంబర్ అదర్ దెన్ ఏ మినిస్టర్ కెన్ పుట్ దిస్ బిల్ ఇన్ ది పార్లమెంట్. ఆ బిల్లు నువ్వు ఎట్లా రాసుకుంటావు, ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటావు, ఏ అంశం మీద అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ ఎంపీ. ఏ గవర్నమెంట్ సపోర్ట్ అనేది తీసుకోవడానికి లేదు, అంటే ఏ మినిస్ట్రీ సపోర్ట్ చేయదు. ఇఫ్ ఐ వాంటెడ్ టు, నేను ఒక ఏ బిల్ అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదో ఒక బిల్ పెట్టాలని అనుకుంటున్నాను. నేను ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి ఉంది, నేను ఒక బిల్ పెట్టాలని అనుకుంటున్నాను. డూ ఐ నీడ్ టు గెట్ ది సపోర్ట్ ఫ్రమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ? ఉమెన్ ఎంపవర్ మినిస్ట్రీ ఉంది కదా మనకి, ఆ మినిస్ట్రీ అనేది మనకు సపోర్ట్ చేస్తుందా? లేదు, సపోర్ట్ చేయదు. ఇట్ ఈస్ మై బిల్, నేను పెట్టుకోవాలి. సో ఐ హ్యావ్ టు డ్రాఫ్ట్ ద బిల్. ఆ డ్రాఫ్టింగ్ అనేది కూడా నేనే చేసుకోవాలి. ఓకే, కాకపోతే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బిల్ ప్రవేశపెట్టాలనుకుంటున్నావో దానికి 1 month ముందు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్లో సెషన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఏదో ఒక సెషన్, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ నీడ్ టు గివ్ లైక్ 1 month ప్రయర్ నోటీస్. ఆ ప్రయర్ నోటీస్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి బిజినెస్ టైమ్స్లో ఏ టైం కుదురుతుందో అని చెక్ చేసి అటు స్పీకరో లేకపోతే అక్కడ వైస్ ప్రెసిడెంట్ టైం అలొకేట్ చేస్తారు ప్రైవేట్ మెంబర్ బిల్కి. కూల్. టైం అలొకేషన్ ఎలా ఉంటుంది అని అంటే, లోక్సభలో 2.5 hours ఆఫ్ ఏ బిజినెస్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఆర్ ఎన్మార్కెట్ ఫర్ ది ఇంట్రడక్షన్ అండ్ డిస్కషన్ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్. ప్రతి ఫ్రైడే రోజు 2.5 గంటలు. ఓకే, ఎవ్రీ ఫ్రైడే రోజు 2.5 hours ప్రైవేట్ మెంబర్ బిల్ ఏవైనా ఉంటే వాటి మీద డిస్కషన్కి కానీ ప్రవేశపెట్టడానికి కానీ టైం అలొకేట్ చేస్తారు. అదే రాజ్యసభలో చూసుకున్నట్టయితే ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్రైడే అనమాట, ఒక ఫ్రైడే తప్పించి ఇంకొక ఫ్రైడే, ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్రైడే 2.5 hours ఆఫ్ టైం ఇస్తారు దాని మీద డిస్కషన్. కానీ సార్ ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్ కదా, అది పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందా? దేర్ ఆర్ హెవీ ఛాన్స్ ఉంటాయి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ లేకపోతే రూలింగ్ పార్టీతో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు. అట్లాంటి బిల్స్ ఏమైనా తీసుకొచ్చే కొంచెం పాసిబుల్ అవ్వదు. బట్ వెన్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ది కోర్ సబ్జెక్ట్ ఏదైనా ఉండింది, ప్రాపర్ ఇష్యూ ఏదైనా ఉండింది, బట్ స్టిల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్ ఆన్ ఇట్, సో దట్ ఎనీ మెంబర్ కెన్ పుట్ దట్ బిల్ కదా. కూల్. సిన్స్ ఇండిపెండెన్స్ ఓన్లీ 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ హ్యావ్ బిన్ పాస్డ్ అండ్ రిసీవ్డ్ ప్రెసిడెన్షియల్ అసెంట్. ప్రెసిడెన్షియల్ అసెంట్ రిసీవ్ చేసుకున్నారంటే అది యాక్ట్ అవుతుంది. ఓకే, కూల్. 17th లోక్సభ అంటే లాస్ట్ లోక్సభ, ఇప్పుడు కాకుండా లాస్ట్ లోక్సభ 2019 to 24 తీసుకుంటే 729 ప్రైవేట్ మెంబర్ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారంట. అండ్ 705 ఇన్ ది రాజ్యసభ, 729 ఇన్ ది లోక్సభ. బట్ ఇట్ ఓన్లీ 2 ప్రైవేట్ మెంబర్ బిల్స్ వర్ డిస్కస్డ్ ఇన్ లోక్సభ, 14 ఇన్ రాజ్యసభ. ప్రైవేట్ మెంబర్ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి లేకపోతే డిస్కస్ చేయడానికి టైం లేదు లాస్ట్ 17th లోక్సభలో. వెన్ ఇట్ కమ్స్ టు ద కరెంట్ లోక్సభ ఈజ్ 18th లోక్సభ, 2014లో వచ్చింది, 24లో. ఓన్లీ 20 MPs ఇంట్రడ్యూస్డ్ ప్రైవేట్ మెంబర్ బిల్స్, నాట్ ఎ సింగిల్ వన్ వాజ్ డిస్కస్ డ్యూ టు డిస్ట్రప్షన్స్ అండ్ ప్రయారిటైజేషన్ ఆఫ్ అదర్ బిజినెస్. పార్లమెంట్ అంటేనే గొడవలు అవుతూ ఉంటాయి కదా, డిస్కషన్ ఏడుంది అక్కడ, డిస్ట్రప్షన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ కొన్ని డిస్కషన్స్, మంచి డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. చూస్తారు ఎవరైనా పార్లమెంట్ సెషన్స్? రీసెంట్గా వక్ఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం లాస్ట్ క్లాస్లో, వెళ్ళాక చూసారా వక్ఫ్ డిస్కషన్స్ ఏమైనా? ఆపరేషన్ కగర్ అంటే ఎవరు ఫాలో అవుతున్నారు? ఇప్పుడు జార్ఖండ్లో రెడ్ కారిడార్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మావోయిస్టులందరినీ చంపేస్తున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్. చూసారా, విన్నారా, తెలుసా, తెలీదా? తెలుసు కదా, అదే ఆపరేషన్ కగర్. పాయింట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం బస్తర్ ఏరియా అంటాం, మావోయిస్ట్ అన్నా నక్సలైట్ అన్నా వాట్ ఎవర్, ఎక్కడైతే ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్ ఉందనుకోండి, ఇక్కడ తెలంగాణ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది, ఉందా? ఇటు సైడ్ ఏముంటుంది? మధ్యప్రదేశ్. సో ఈ మధ్యలో ఏదైతే ఉందో దిస్ ఇస్ ఏ మావోయిస్టులు ఎక్కువ ఉన్న ఏరియా, బస్తర్ ఏరియా అంటాం మనం జనరల్గా. సో అక్కడ ఏంటనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుందనంటే 2026 మార్చ్ వరకు కంప్లీట్ మావోయిస్ట్ ఫ్రీ ఇండియా చేయాలని చెప్పి ఫిక్స్ అయినారు. ఎప్పటివరకు డెడ్ లైన్ ఏంటి? మార్చ్ నెక్స్ట్ ఇయర్ 2026 వరకు మావోయిస్ట్ లేకపోతే నక్సలైట్స్ ఫ్రీ భారతదేశాన్ని తయారు చేయాలని చెప్పి అయితే సెంట్రల్ గవర్నమెంట్ పూనుకుంది.
దానికి చేయడానికి అంటే చాలా పోలీస్ ఫోర్స్ అనుకోండి, సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, కోబ్రాస్ అంటే దే ఆర్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ దిస్ గొరిల్లా వార్ఫేర్. గొరిల్లా వార్ఫేర్ అంటే ఎక్కువ లార్జ్ ఆర్మీ ముందుంది అనుకోండి, మనం తక్కువ మంది ఉన్నాం, మనం ఏం చేస్తాం, వాళ్ళ ముందు నిలబడి గొడవ పడతామా? చాకచక్యంగా పక్కకు ఒక దగ్గర ఉండి చాకచక్యంగా ఒక స్ట్రాటజిక్గా ఎదుటి వ్యక్తిని దెబ్బ కొట్టాలి. సో నక్సలైట్లే ముందుకు రారుగా, వాళ్ళేం వందల్లో వేలలో ఉండరుగా. సో దే యూజ్ దిస్ గొరిల్లా వార్ఫేర్ అనమాట. అందుకే దెర్ ఈజ్ ఏ కోబ్రా యూనిట్ ఏం చేస్తుందంటే దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ గొరిల్లా వార్ఫేర్. తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్టేట్ పోలీస్. ఈ లెఫ్ట్ వింగ్ టెర్రరిజం ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఏం చేస్తే వీళ్ళందరినీ డిప్లాయ్ చేస్తారు. లాట్ ఆఫ్ ఎన్కౌంటర్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇంతకుముందు ఏంటనంటే లొంగిపోతే రమ్మనేవాళ్ళు, మాట్లాడుకుందాం లేకపోతే టాక్స్, ఇప్పుడు లొంగడానికి కూడా ఏం లేదు. దిస్ ద ఫైనల్ మిషన్, చెప్పాను కదా, ఫైనల్ మిషన్ టు ఎండ్ నక్సలిజం ఫ్రీ ఇండియా బై March 2026. ఎస్టాబ్లిషింగ్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసిస్ డీప్ ఇన్ మావోయిస్ట్ టెరిటరీ. మావోయిస్ట్ టెరిటరీ ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ ఆపరేషనల్ బేసిస్ పెట్టడం. నెక్స్ట్ బిల్డింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ రీక్లెయిమ్డ్ ఏరియాస్. ఏదైతే మనం మావోయిస్టుల దగ్గర నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లు ఏర్పరచాలి. గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్ త్రూ హైటెక్ మానిటరింగ్. ఎలా సాధ్యపడుతుంది? వీఆర్ యూజింగ్ డ్రోన్స్. ఎక్కడెక్కడున్నారు ఏంటి అని చెప్పడానికి డ్రోన్స్ని వాడుతున్నాం. ఇంకా హైటెక్ డివైజెస్ని వాడుతున్నాం సో దట్ వీఆర్ ఏబుల్ టు ట్రాక్ దేర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పుషింగ్ ఏ జనరస్ సరెండర్ పాలసీ దట్ హ్యాస్ సీన్ థౌజండ్స్ ఆఫ్ నక్సలైట్స్ లే డౌన్ ఆర్మ్స్ ఇన్ ది పాస్ట్ డికేడ్స్. చంద్రబాబు ఆ టైంలో అయింది, చాలామందికి రిటర్న్ వచ్చేసిన వాళ్ళకి ఆటోలు ఇవ్వడాలు ఏదో ఇచ్చి వాళ్ళకి బయటకు రావడానికి ట్రై చేసినారు. బట్ ఇప్పుడైతే అది కనిపించట్లేదనే చెప్పాలి. బట్ స్టిల్ దట్ ఈస్ దేర్ జనరస్ సరెండర్ పాలసీ, లొంగిపోండి అని చెప్పి. ఓకే, అసలు ఏం కావాలి ఈ నక్సలైట్లకు చెప్పండి. చూసారా ఎవరైనా నక్సలైట్లని? మనలాగా ఉంటారు, చూసారా? గట్టిగా చెప్పండి. సరే, రేపు ఒక క్వశ్చన్ వచ్చింది, వై నక్సలిజం ఈజ్ దేర్ ఇన్ ఇండియా, వాట్ దే వాంట్ అని చెప్పి వచ్చింది అని అనుకోండి, ఏం రాస్తారు చెప్పండి ఫాస్ట్గా? వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ సిస్టమ్ కరప్ట్, ఈ సిస్టమ్ పేదవాళ్ళకి లేకపోతే అట్టడుగున ఉన్న వర్గాలకి ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ చేయట్లేదు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ సిస్టమ్ని మార్చాలి. అదే కదా వాళ్ళది. తెలంగాణ మూమెంట్లో కూడా వస్తుంది కదా. ఏది 3 పదాలు ఉంటాయి చెప్పండి. గుర్తురాట్లేదు, నేను చెప్తా, ఇది అయిపోయేలోపు చెప్తా. ఓకే, గవర్నమెంట్ అన్ఫేర్, దే వాంట్ టు చేంజ్ ద వే ఇండియా ఈజ్ రన్నింగ్ అనుకుంటారు. ఏంటంటే మొత్తం కార్పొరేట్స్ చేతిలో ఉంది, కార్పొరేట్సే భారతదేశాన్ని నడిపిస్తున్నారు. సో ఈ కార్పొరేట్స్ చేతుల్లో ఉండి ప్రాపర్గా పేదవాళ్ళ చేతిలోకి రావాలి, పేదవాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా రావాలి అని చెప్పి దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ద ఫైనల్ గోల్ ఈజ్ టు క్రియేట్ క్లాస్లెస్ సొసైటీ వేర్ ఎవ్రీవన్ ఈజ్ ట్రీటెడ్ ఈక్వల్లీ బేస్డ్ ఆన్ కమ్యూనిస్ట్ ఐడియాస్. విజయశాంతి సినిమాలు లేకపోతే దాసరి నారాయణరావు సినిమాలు చూస్తే ఏంటి అనేది తెలుస్తుంది. చూసిరా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ. మనకి ఐఐటీస్, ఐఐఎమ్స్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇదే బేసిస్లో ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఇంకా రాణించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ లైక్ సేమ్ లైన్స్ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్. ఐఐసిటి ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ. వీటన్నింటిని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. తెలుసా ఇవన్నీ? యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్. సినిమాలు చూడట్లేదు ఏంటి అనాలి ఇప్పుడు. గేమింగ్, కామిక్స్ తెలుసు కదా, కూల్. IITs are modeled after the IICT is modeled after the IITs and IIMs, aiming to set new benchmarks in creative technology education and research.
The Indian Institute's mission is to create Indian intellectual property, leveraging the country's rich cultural heritage and cultivate talent for the global digital content industry. ఇది చూస్తుంటే కొంచెం వేవ్స్ లాగా అనిపిస్తుంది కదా, ఆరెంజ్ ఎకానమీ లాగా. అవునా? ఆరెంజ్ ఎకానమీ ఇదేనా? అంటే దాంట్లో ఇది కూడా ఒక ఇనిషియేటివ్ అని అనుకోవచ్చా ఆరెంజ్ ఎకానమీని పెంచడానికి? ఎస్, నో? ఓకే. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఇమ్మర్సివ్ స్టూడియోస్, యానిమేషన్, గేమింగ్ ల్యాబ్స్, వర్చువల్ ప్రొడక్షన్ సెటప్స్, ఎడిటింగ్, సౌండ్ సూట్స్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టొచ్చు. ఏంటి, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబులు చేస్తాం కదా, ల్యాబ్లే ఉండవు, కాకపోతే మార్కులు వస్తాయి. ఇది కూడా అట్లనే ఉందనుకోండి, అవ్వదుగా. సో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గేమింగ్కి కానీ దానికి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అన్ని తీసుకొని వస్తేనే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయగలరు, అంతే కదా. సో అందుకనే ఇవన్నీ ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి. నౌ ద పర్మనెంట్ క్యాంపస్ విల్ బి డెవలప్డ్ ఓవర్ 10 acres ఎట్ దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి ఫిల్మ్ సిటీ ఇన్ ముంబై. ఎక్కడ ఉంటుంది ఇది? ముంబైలోని ఫిల్మ్ సిటీలో. దాని పేరేంటి? దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి. కూల్, ఓకే కదా. నెక్స్ట్, రీసెంట్గా నిన్న మొన్న వచ్చింది, జన్యు మార్పిడి చేయడం వల్ల గొర్రెలో మాంసం చూసారా? ఇది మయోస్టానిన్ అని ఒక జీన్ ఉంటుంది గొర్రెల్లో. అదేంటంటే కండరాల అభివృద్ధిని తగ్గించేస్తుంది అనమాట. అంటే ఎక్కువ మజిల్ పెరగకుండా, కండ పెరగకుండా చేస్తుంది. దాంట్లో చిన్న ఒక జీన్ చేంజెస్ చేసి ఒక 25% ఎక్కువ మాంసం ఇచ్చే ఒక గొర్రెని ఉత్పత్తి చేయడం జరిగింది. ఎక్కడ అంటే కాశ్మీర్లో. దాని ద్వారా ఏంటి, ఇప్పుడు మాంసం యొక్క ఎక్కువ దిగుమతి ఉంటుంది. జీన్ ఎడిటింగ్ అంటే మన లోపల ఉన్నటువంటి డిఎన్ఏలో కొన్ని చేంజెస్ చేయడం అనమాట, అంతే. మొత్తం చేంజ్ చేయరు, అదే ఉంటుంది. కాకపోతే చిన్న చేంజ్ చేసి, అంటే ఎస్పెషల్గా గొర్రెలో తీసుకుంటే మయోస్టానిన్ అనే ఒక జీన్ని చేంజ్ చేసి దాని యొక్క మాంసం ఒక 25% అభివృద్ధి చేశారు. ఇప్పుడు అది కాకుండా మనం చూస్తుంటాం కదా, రైస్ వెరైటీస్లో జినోమ్ రైస్ వెరైటీస్ కూడా వచ్చినాయి, చూసారా? ఎక్కువ ఉత్పత్తినిచ్చేవి, ఎక్కువ వడ్లనిచ్చేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్డ్ యాజ్ DRR-100 కమలా. అది ఆ రైస్ పేరు అనమాట. డెవలప్డ్ ఫ్రమ్ ఏ పాపులర్ హై ఈల్డింగ్ గ్రీన్ రైస్ కాల్డ్ సాంబా మసూరి. సాంబా మసూరి అనే రైస్ని దాంట్లో ఉన్నటువంటి కొంచెం జీన్ చేంజ్ చేసి DRR-100 కమలా అనే పేరుని పెట్టారు దానికి. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే 25% మోర్ ఈల్డ్ ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే పంట పండుతుందో దానికంటే ఇప్పుడు 1/4 ఎక్కువ వడ్లు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. మోర్ దెన్ 8 tons పర్ ఎకర్. ఇప్పుడు ఎకర్కి 4 హెక్టార్లు, సారీ, ఒక ఎకరంకి ఇప్పుడు 4 టన్నులు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇంకొక 8 టన్నులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. నెక్స్ట్ సెకండ్ వెరైటీ ఏముంది? సెకండ్ వెరైటీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర టెక్నాలజీ యూనివర్సిటీ 1010 MTU 1010. అదొక వెరైటీ, రైస్లో వెరైటీ. క్వశ్చన్ వస్తుంది, కింద ఇచ్చింది ఏంటి, అవన్నీ జీన్ ఎడిటింగ్ చేసినటువంటి వెరైటీస్ ఏమి అనే క్వశ్చన్ వచ్చారని అనుకోండి. మేబీ ఇవి కూడా ఉండొచ్చు దాంట్లో. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే అవి కూడా ఉండొచ్చు. మనం చూస్ చేసుకోగలగాలి, సెలెక్ట్ చేయగలగాలి. బట్టి కొట్టాల్సిన పనిలే, గుర్తుపడితే చాలు. గుర్తుపడతాం, ఎప్పుడు గుర్తుపడతాం? ఒకసారి చదివితే కాదు, రివైజ్ చేస్తే గుర్తుపడతాం. 4 సార్లు రివైజ్ చేస్తే కానీ మనం గుర్తుపట్టలేము. ఇప్పుడు ఈ జినోమ్ ఎడిటింగ్ చూసాం మనం, రైస్లో ఎక్కువ దిగుమతినిచ్చే అభివృద్ధి చేస్తున్నారని మనం చూసాం. అది ఎవరు చేస్తారంటే వీళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందని అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కింద ఇది ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్. అగ్రికల్చర్ అంటే జస్ట్ ప్యాడీ కల్టివేషన్ అనే కాదు, ఫిషరీస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్, ఫిషరీస్, యానిమల్ సైన్సెస్ throughout the country. We have one of the largest agriculture systems in the world with 113 ICAR institutes and 74 agriculture universities across the country. ఎవరైనా అగ్రికల్చర్ చేసి వచ్చారా? గ్రాడ్యుయేషన్ అగ్రికల్చరా?
ఓకే. సో వీ హ్యావ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిస్టమ్స్. ఎన్ని? 113 ICARs ఉన్నాయి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అండ్ 74 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. Through its research and technology, India has significantly increased production from 1950 to 2021. Food grains grew by 6.21 times. Food grains అంటే తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వృద్ధి 6.21 times జరిగింది. Fruits and vegetables by 11.5. Fish by 21 times. Milk by 13 times. Eggs by 70 times. This has greatly improved the country's food and nutritional security. ఏంటది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. క్లియరా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే, మళ్ళా మీకు ఇచ్చిన నోట్స్ చూస్తే గుర్తొస్తుంది. స్వామిత్వ స్కీమ్, ధరణి చూసినారా? తెలంగాణలో ధరణి. తర్వాత ముందేముండేది? భూభారతి కదా. ఇప్పుడు భూభారతి, అప్పుడు ధరణి. అప్పట్లో ధరణి, ఇప్పుడు భూభారతి. సేమ్ అట్లాంటిదే ఇది కూడా ఏంటి, బట్ ఇట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఏం స్కీమ్ అది? స్వామిత్వ. స్వామిత్వ అంటే ద సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇట్స్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2020. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఈ స్కీమ్కి సంబంధించిన ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. అంటే మళ్ళీ చెప్పండి, ద సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. అంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కావచ్చు, ఫామ్ ల్యాండ్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, అంటే రిజిస్ట్రేషన్ అనేది పక్కాగా జరిగింది. ఎక్కడ ఏది ఉంది అనేది పక్కాగా తెలిసిన డిజిటలైజ్డ్ ఫార్మాట్. సరే, ఓకే, తెలుస్తుంది. ఓకే, ఏం చేస్తాం దాని ద్వారా? ఇప్పుడు చాలామంది దగ్గర డాక్యుమెంట్లు బాగాలేవు అని చెప్పి లోన్స్ ఇవ్వరు. విన్నారా? చూసారా? ఎక్స్పీరియన్స్ చేశారు ఎప్పుడైనా? క్లియర్ డాక్యుమెంట్స్ లేవని చెప్పి లోన్స్ ఇవ్వరు. లోన్లు ఇవ్వకపోవడం వల్ల వాడు పంట పండించలేడు, లేకపోతే ఏదో బిజినెస్ చేయలేడు కదా. వెన్ యూ హ్యావ్ దట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, దట్ టు విత్ ద డిజిటలైజ్డ్ ప్రూఫ్, డ్రోన్స్ యూజ్ చేసో ఏదో యూజ్ చేసి క్లియర్ కట్గా డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇస్తారు ఇన్ డిజిటలైజ్డ్ ఫార్మాట్ అని అనుకుందాం. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఎకనామికల్ వయబిలిటీ. అంతే కదా. ఆర్థికంగా మీరు మిమ్మల్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అది లోన్ తీసుకుంటావా, లేకపోతే ఇంకో దగ్గర ఏం పెడతావా, లేకపోతే దాన్ని ఇంకా ఏం చేస్తావా అనేది ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. ఓకే. ద సర్వే షెల్ డన్ అక్రాస్ ది కంట్రీ ఇన్ అ ఫేజ్డ్ మేనర్. ద స్కీమ్ సీక్స్ టు అచీవ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్. ఏంటి అని అంటే, టు బ్రింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ టు ద సిటిజన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ by enabling them to use their property as a financial asset for taking loans and other financial benefits. Creation of accurate land records in for rural planning. ఇప్పుడు భూభారతి లేకపోతే ధరణి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ల్యాండ్ రిజిస్ట్రేషన్స్. ఎందుకు చేయాలి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్? రిజిస్ట్రేషన్ లేకపోతే ఎవడో వచ్చేసి 100 ఎకరాలు 150 ఎకరాలు లేకపోతే 200 ఎకరాలు రాయించేసుకుంటాడు. ఎందుకంటే అది 1000 ఎకరాలు రాసిచ్చేంత అధికారం ఉంది ఎంఆర్ఓ దగ్గర, అవునా కాదా? దాన్ని కొంచెం తగ్గించి ఒక ఆర్గనైజ్డ్ వేలో జనాలు పెరుగుతున్నారు, భూమి పెరుగుతుంది. భూమి పెరుగుతుందా అంటే పాడుబడ్డ భూమి ఉపయోగంలోకి వస్తుంది, అంతే కదా. భూమి అయితే పెరగదు కదా. ఉన్న భూమిని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలనంటే ఎవరి దానికి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసేయాలి. ఆ డిమార్కేషన్ ఉన్నప్పుడు ఏంటనంటే దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దే ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, క్లియర్ కదా ఇది? Accurate land records for rural planning. Determination of property tax, which could accurate the gram panchayats directly in states where it is devolved or else add to the state exchequer. Property tax pay chestara inti daggara, house tax ivanni untayi, teluso ledo. So proper demarcation cheste entante aa property tax తీసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. వన్ థింగ్ అది, ఒకటి గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీకి హెల్ప్ చేస్తుంది. మనం లాస్ట్ క్లాస్లో చూసాం పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మళ్ళీ చూసారా, చదివారా, విన్నారా? అది క్లాస్లో వినిందేనా? క్లాస్లో వినిందే. దేర్ ఆర్ లైక్ 11 లోకలైజ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. విమెన్ ఫ్రెండ్లీ అని, హెల్దీ పంచాయత్ అని, పంచాయత్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని ఒక 11 మాట్లాడుకున్నాం మనం. ఒక పెద్ద ఇమేజ్ చేశాను నేను ఇక్కడ, బట్ ఎనీవేస్ ఓకే. అంటే ఆ లెవెల్లో కూడా గ్రామ పంచాయత్కి హెల్ప్ అవుతుంది అది, అంతే కదా. క్లియర్ కట్గా డిమార్కెట్ చేసావు సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ట్యాక్స్ ఫ్రమ్ ది
పీపుల్. అది గ్రామ పంచాయతీ లెవెల్లో లేకపోతే స్టేట్ ఎక్స్చెక్కర్, స్టేట్ బడ్జెట్లో అయినా సరే, స్టేట్ లెవెల్లో అయినా సరే అది యూజ్ అవుతుంది. క్రియేషన్ ఆఫ్ సర్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ GIS మ్యాప్స్ దట్ కెన్ బి లెవరేజ్డ్ బై ఎనీ డిపార్ట్మెంట్ ఫర్ దేర్ యూజ్. మన కోసమే అని కాను కదా, ఇప్పుడు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే, ల్యాండ్ రికార్డ్స్ ఆర్ లైక్ వెరీ మ్యాండేటరీ, రిజిస్ట్రేషన్స్ ఆర్ మ్యాండేటరీ. క్లియర్ కట్గా ఏంటంటే మనకి డిజిటలైజ్డ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే దాన్ని యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏంటనంటే అగ్రికల్చర్లో అధిక దిగుబడి రావడానికి ఏదో రీసెర్చ్ చేయాలి, ఓకే, లేదు అని అంటే లోన్స్ ఇవ్వాలి, నీకు ఎంత ల్యాండ్ ఉంది ఎక్కడుందో తెలియదు, అంతే కదా. లేకపోతే ఏదో నీ సాయిల్ రిలేటెడ్గా ఏదో రీసెర్చ్ చేయాలి, సాయిల్ రిలేటెడ్గా నీకు హెల్ప్ చేయాలి, సాయిల్ చెక్ చేయాలి, సాయిల్ హెల్త్ కూడా చెక్ చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయాలంటే ఏ డిపార్ట్మెంట్కి వచ్చినా సరే ఈ రికార్డ్స్ అనేవి యూజ్ అవుతుంది, స్వామిత్వ నుంచి వచ్చినవి. టు సపోర్ట్ ది ప్రిపరేషన్ ఫర్ ఎ బెటర్ క్వాలిటీ గ్రామ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ GIS మ్యాప్స్. టు రెడ్యూస్ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ లీగల్ కేసెస్. సుప్రీంకోర్టులో 100 కేసులు ఉంటే 70-80 కేసులు ప్రాపర్టీ డిస్ప్యూట్సే ఉంటాయి. అంటే సిస్టంలో తీసిస్తారు కదండి, మోస్ట్లీ లేఅవుట్సే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ లైక్ ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసులే. ఒక్కొక్కడికి 100 ఎకరాలు వస్తుంది కానీ ఉన్న ఒక్క గుంట కోసం కొట్లాడతారు. ఆ 100 ఎకరాలని కోర్టు కేసుల కోసం ఖర్చు పెడతారు. ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ని తగ్గియొచ్చు. డిస్ప్యూట్స్ ఉండవు అని కాదు, ఈ స్కీమ్ ద్వారా కూడా అంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా డిస్ప్యూట్స్ రావచ్చు, బట్ ఆ డిస్ప్యూట్స్ రిజల్యూట్ చేసే మెకానిజం కూడా ఏర్పాటు చేస్తారు. ఓకే, నోడల్ మినిస్ట్రీ ఏముంటుంది? అఫ్ కోర్స్ పంచాయత్ రాజ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. ఇన్ ద స్టేట్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పంచాయతీ రాజ్, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ డెవలప్మెంట్ విల్ బి ది నోడల్ డిపార్ట్మెంట్. ఏం చేస్తారనంటే ఇప్పుడు భూభారతి ఉంది, ఇంటర్లింక్ చేసుకునే చేస్తారు. స్వామిత్వ అంటే సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. భూభారతి థీమ్ కూడా ఇదే కదా. సో ఇద్దరు కూడా ఏంటనంటే ఇంటర్ కనెక్ట్ అయ్యి చేయడం అనేది జరుగుతుంది. సో ఫండింగ్ అనేది ఇట్ డిపెండ్స్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి ఆ ఫండింగ్ దొరుకుతుంది, స్టేట్ కూడా ఫండింగ్ ఇస్తుంది కాబట్టి ఫండింగ్కి ఇబ్బంది ఉండదు. సో బోత్ డిపార్ట్మెంట్స్ విల్ బి డూయింగ్ దిస్ ఇంటర్ కనెక్టెడ్లీ. ఓకే, క్లియరా? ఎస్, నో? సో ఇంత చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుందండి, అది చెప్పండి. ఓకే, జల్ జంగల్ జమీన్, థ్యాంక్ యూ. అంటే సేమ్ అంటే పాయింట్ అయితే అదే కదా. సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ది టెక్నాలజీ పార్ట్నర్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్. సర్వే ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మనం మ్యాప్స్ చూస్తామా, ఇండియా మ్యాప్ అని, తెలంగాణ మ్యాప్ అని, అవన్నీ ఇచ్చేది ఎవరంటే వీళ్ళే, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీఫార్మ్స్. లాస్ట్ వీడియోలో చూసామా ఇది? లేదు కదా, లాస్ట్ క్లాస్లో. ఓకే, ఎనీవేస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందనంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ లాట్ ఆఫ్ యాప్స్, వెబ్సైట్స్. ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క యాప్ లేకపోతే ఒక్కొక్క వెబ్సైట్ అనేది ఉండేది. ఇప్పుడు అవన్నిటిని ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఒకటే సైట్ తీసుకొని వచ్చారు, దాని పేరే ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్, ECINET. ఏందది? ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. సో ఇట్ ఈస్ రీప్లేసింగ్ ఓవర్ 40 separate యాప్స్ అండ్ వెబ్సైట్స్. డిఫరెంట్ మోడ్స్లో ఒక్కొక్క పనికి ఒక్కొక్క యాప్ అనేది ఉండేది, వెబ్సైట్ అనేది ఉండేది. వాటన్నింటిని తీసేసి ఒకటే దగ్గర ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో, దాని పేరే ECINET, ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ కిందకి తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకే, just to streamline or the centralize the electoral services for the stakeholders. Stakeholders ఎవరు? మనమే కదా, మనకే కావాలి కదా అవన్నీ. నెక్స్ట్, పార్షియల్ రోల్ అవుట్ డ్యూరింగ్ బై ఎలక్షన్స్, ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఎక్స్పెక్టెడ్ బై ది బీహార్ పోల్స్. లైక్ బీహార్లో ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు ఇది ECINETని. ఒకవేళ కూడా వర్కౌట్ అయింది అని అనుకుంటే ఏంటంటే ఓవరాల్గా కంట్రీ మొత్తం యూస్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. కాకపోతే దెర్ ఆర్ సో మెనీ ఎలక్టోరల్ రీఫార్మ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఏంటనేది చూద్దాం. ఫస్ట్, ఒక వ్యక్తి చనిపోయిందంటే ఫస్ట్ ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని తర్వాత ఆ పర్సన్ యొక్క నేమ్ ఎలక్టోరల్ రోల్స్ నుంచి ఎప్పుడు పోతుంది? 2-3 జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాక పోతుంది. ఆ 3 జనరల్ ఎలక్షన్స్లో ఎవడో ఒకడు వాడి పేరు చెప్పుకొని ఓటేస్తారు. దిస్ హ్యాపెన్స్. ఓకే, చనిపోయిన వాళ్ళ పేరు కూడా ఏంటంటే ఎలక్టోరల్ రోల్స్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ డాటా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది త్రూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. అంతా ఆన్లైన్లోనే. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ డాటాని
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొని డైరెక్ట్గా ఎలక్టోరల్ రోల్స్ నుంచి తీసేస్తుంది ఎలక్షన్ కమిషన్. దట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీఫార్మ్. ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్. అర్థమైంది కదా ఇది? కూల్. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్. ఇప్పటివరకు ఏంటనంటే ఒక పోలింగ్ స్టేషన్కి మ్యాక్సిమం ఎలక్టర్స్ పర్ స్టేషన్ రివైజ్డ్ ఫ్రమ్ 1500 to 1200. ఒక పోలింగ్ స్టేషన్కి 1500 మందిని, అంటే 1500 మంది ఓటేసే ఛాన్స్ అయితే ఉండేది. ఇప్పుడు ఆ నెంబర్ని రెడ్యూస్ చేశారు టు 1200. నెక్స్ట్ ఎక్కడైతే హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ లైక్ గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్లో చాలామంది పాపులేషన్ అనేది ఉంటుంది, లేకపోతే ఇంకా ఇతర హై రైజెస్ ఏరియాస్ కావచ్చు. అంటే ఎక్కడైతే డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ లేకపోతే ఎక్కువ జనాభా ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడే ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. సో దట్ దే డోంట్ నీడ్ టు గో టు సమ్ అదర్ పోలింగ్ స్టేషన్. క్లియర్ కదా? నెక్స్ట్ నో ఓటర్ ట్రావెల్స్ మోర్ దెన్ 2 kilometers టు ఓట్. మీరున్న దగ్గర నుంచి 2 kilometers విస్తీర్ణంలోనే పోలింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో 2 kilometers లోపల్లోనే. యూ డోంట్ నీడ్ టు ట్రావెల్ మోర్ దెన్ 2 kilometers టు vote. Voter facilitation measures. Redesigned voter information slips for better clarity. Voter information slips అంటే మన ఇంటికి వచ్చి ఇస్తారు, పేరు, మీ ఏ బూత్ మీది, పోలింగ్ స్టేషన్ మీ ఊర్లో స్కూల్లో పెడితే ఏ నంబర్ నీది అనేది అది ఉంటుంది. చిన్నగా అది కనిపించినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం విజిబిలిటీ మంచి కనిపించేలాగా కొంచెం పెద్దగా ఇస్తున్నారు. అది ఇంపార్టెంటా? అది ఇంపార్టెంటే. ఓకే, సో విజిబిలిటీ పెంచేలాగా మంచి పెద్ద అక్షరాలతోటి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ డిపాజిట్ ఫెసిలిటేట్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఎంట్రన్స్. మనం ఊర్లోకి వెళ్ళి ఓటేస్తే ఇంట్లో పెట్టిపోతాం, అది వేరే విషయం. బట్ ఈ సిటీ లాంటి ఏరియాల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మొబైల్ ఫోన్ ఈజ్ కంపల్సరీ. కాబట్టి మొబైల్ ఫోన్ డిపాజిట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనం ఏదో ఎగ్జామ్కి పోయినట్టుగా బయట పెడతాం కదా బ్యాగులు ఫోన్లన్నీ, అట్లా ఇప్పుడు ఓటేయడానికి పోయినప్పుడు కూడా you can have this facility at the entrance, polling station entrance. Next capacity building. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే కదా, బిఎల్ఓస్ తెలుసా, బూత్ లెవెల్ ఆఫీసర్స్. సో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అరౌండ్ 3500 బూత్ లెవెల్ ఆఫీసర్స్ సూపర్వైజర్కి. దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ ది రిమైనింగ్ 10 lakh బూత్ లెవెల్ ఆఫీసర్స్. వీ హ్యావ్ అరౌండ్ like 10.5 lakh బిఎల్ఓస్ ఇన్ ఇండియా. సచ్ ఎ బిగ్ నంబర్ కదా. కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు, సో దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ ది రిమైనింగ్ పీపుల్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ ఫర్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓ సూపర్వైజర్స్ అండ్ బూత్ లెవెల్ ఏజెంట్స్. ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. ఓవర్ 4719 మీటింగ్స్ విత్ 28,000+ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఫ్రమ్ ది డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. ఎందుకు వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది రీఫార్మ్స్ గురించి? ఇప్పుడు బిఎల్ఓస్ అంటే వాళ్ళే కదండి, అంతే కదా. ఇప్పుడు లోకల్ లెవెల్లో కూడా ఎవ్రీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వచ్చిన వ్యక్తి పేరు కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకోవడానికి లోపల కూర్చుంటారా? ఓటేసారా? ఎవరైనా ఓటు వేయని వాళ్ళు ఉన్నారా? ఇంకా ఓటు వేయని వాళ్ళు ఎవరున్నారు ఇప్పటివరకు? ఓకే, సో ఒక పొలిటికల్ పార్టీ ఏజెంట్ కంపల్సరీగా పోలింగ్ స్టేషన్లో ఉంటారు. వచ్చిన నేను పోయినా, ఓకే రాజ్ కుమార్ అనే వ్యక్తి వచ్చిండు, అక్కడ మన స్లిప్లో ఉన్న నంబరు ఆయన దగ్గర ఉన్నటువంటి లిస్ట్లో ఉన్న నంబర్ సేమ్ ఉండాలి. లేదు అని అనుకోండి పంపించేస్తారు బయటకి. సో వీ నీడ్ టు ట్రైన్ దెమ్. ఇదంతా ఆఫ్లైన్లో జరిగేది, పట్టి తీయాలి ఇదంతా. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ది డిజిటలైజ్డ్ ఎరా. సో వీ నీడ్ ట్రైన్ దోస్ పీపుల్. అదే కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక హెడ్ ఉంటారు కదా, అంటే ఓవరాల్గా పోలింగ్ స్టేషన్ని చూసుకునే వ్యక్తి, దాన్ని ఆర్గనైజ్ చేసే వ్యక్తి. సో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పాలి. ఎందుకనంటే ఓడిపోయినాం అనుకోండి ఈవీఎంలు పనిచేయలేదని అంటారు కాబట్టి కదా. సో వీ నీడ్ టు ట్రైన్ దోస్ పీపుల్ యాజ్ వెల్. నెక్స్ట్ కన్సల్టేషన్స్ విత్ మేజర్ నేషనల్ పార్టీస్ టు అడ్రస్ ది కన్సర్న్స్. దేర్ ఆర్ సో మెనీ కన్సర్న్స్. వీవీప్యాట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఉంటాయి కదా, ఓటు చూద్దా పక్కన ఒక డబ్బా ఉంటుంది. వీవీప్యాట్స్ చూసారా? వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ సంథింగ్. ఓటే కానీ పక్కన స్లిప్ వస్తుంది,
కానీ ఆ స్లిప్లో మనం ఏ పార్టీకి వేసినాం అనేది మనం చూడడానికి వస్తుంది అంటే రాదండి, చాలా చిన్నగా వస్తుంది, మనకు అందరూ టైం కూడా ఉండదు. నౌ అది కూడా రీడిజైన్ చేస్తున్నారు సో దట్ యూ కెన్ ఏబుల్ టు చెక్ నువ్వు వేసిన పార్టీకే కరెక్ట్గా ఓటు అనేది పోయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. క్లియరా? రిఫార్మ్స్ కూల్. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ 2025. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అని అంటే కనుక యూ కెన్ గో టు ది నియర్ బై డిజిగ్నేటెడ్ హాస్పిటల్. ఈ స్కీమ్ ఏ హాస్పిటల్కి వర్తిస్తుందో అనేది కూడా లిస్ట్ ఉంటుంది. ఓకేనా? సో దెర్ ఈస్ ఎ డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్. ఏ హాస్పిటల్లో అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, అన్ని హాస్పిటల్లో పనిచేస్తుందా? డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే. ఈ స్కీమ్ని కొన్ని హాస్పిటల్కే పరిమితం చేస్తారు, ఆ హాస్పిటల్కి వెళ్ళి తీస్తారు. సరే సార్, నాకు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, నాకు యాక్సిడెంట్ అయింది, దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, నేను పోయినా, అందులో ఈ స్కీమ్ వర్కౌట్ అవ్వదు. బట్ నాకు ఆ టైంలో నాకు ట్రీట్మెంట్ అనేది అవసరం. ఏం చేయొచ్చు అంటే ద స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది, మినిమం కేర్ అనేది వాళ్ళు తీసుకొని పంపించేస్తారు వేరే హాస్పిటల్కి. క్లియర్ కదా ఇది? ఓకే. ద మ్యాక్సిమం బెనిఫిట్ ఈజ్ అప్ టు 1.5 lakh అండ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అప్ టు 7 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ యాక్సిడెంట్. ఎంత లిమిట్? 1.5 lakh లిమిట్ ఫర్ ది 7 days. యాక్సిడెంట్ అయిన డేట్ నుంచి 7 daysలో నువ్వు దాన్ని అవైల్ చేసుకోవాలి. టు ఎన్ష్యూర్ సీమ్లెస్ ఎగ్జిక్యూషన్, నేషనల్ హెల్త్ అథారిటీ విల్ సర్వ్ యాజ్ ది కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరు? నేషనల్ హెల్త్ అథారిటీ విల్ బి ది కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. ఇట్ విల్ అంటే కోఆర్డినేటింగ్ ఏజెన్సీ విత్ రెస్పెక్ట్ టు హూమ్? కోఆర్డినేటింగ్ ఏజెన్సీ విత్ రెస్పెక్ట్ టు ది పోలీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్తో కావచ్చు. దే విల్ నెక్స్ట్ ద రోడ్ సేఫ్టీ కౌన్సిల్, ద స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఇన్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విల్ యాక్ట్ యాజ్ ది నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్. ఎక్కడైతే స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ హెల్త్ అథారిటీ ఉంది, స్టేట్కి వచ్చేసరికి స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ది నోడల్ ఏజెన్సీ, అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఓకే, కూల్. A 17-member steering committee headed by the road transport secretary will monitor the implementation of the scheme. Okay kada? Limit 1.5 lakh up to 7 days. National Health Authority అనేది సెంట్రల్లో, స్టేట్కి వచ్చేసరికి స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్. దే విల్ కొలాబరేట్ విత్ ది హాస్పిటల్స్, స్టాఫ్స్, పోలీసు, పేమెంట్ సిస్టము, పేమెంట్ డిస్బర్సల్ సిస్టము, ఇవన్నీ కూడా. ఫైన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 గురించి మాట్లాడుకున్నాం. దీని యొక్క థీమ్ ఏంటి చూడండి, ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ. మానవ అభివృద్ధిలో ఏఐ యొక్క పాత్ర, అంతేనా? థీమ్ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ. Focuses on AI impact on human development and how it can complement human capabilities. AI వచ్చాక జాబ్స్ అన్నిటి AI రీప్లేస్ చేస్తుంది అని అన్నారు, అవునా? AI రీప్లేస్ చేయకుండా ఉండాలి అని అంటే we need to improve our skill set. AIని వాడగలిగిన వాడికి జాబ్ ఉంటుంది. AIని రీప్లేస్ చేస్తుందంటే నీకు పని రావట్లేదని అర్థం. నువ్వే ఆ AIని వాడుకొని నీవు నీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటే no one can replace you. Human Development Index. This is developed by Pakistani economist Mahbub ul Haq in 1990. Published annually by UNDP. ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ అనేది వస్తుంది. ఎవరి నుంచి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, టు అసెస్ ది సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్. దీంట్లో మేజర్గా కోర్ డైమెన్షన్స్ 3 ఉంటాయి. అవి ఏంటి అని అంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జీవన ప్రమాణం, అంతేగా? కరెక్టేనా? ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణం. మనం అగైన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఇది హెల్త్ రిలేటెడ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 హెల్త్ రిలేటెడ్ అనమాట. దాంట్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు బతకగలం, పుట్టిన రోజు నుంచి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే పుట్టినవాడు ఇంకెన్ని సంవత్సరాలు బతకగలడు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలు అని చెప్పేది. నెక్స్ట్ ఎడ్యుకేషన్,
మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎస్డిజి 4.4 మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటే యావరేజ్గా ఒక వ్యక్తి, ఒక 25 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్లో ఉన్నాడు. అర్థమైందా? ఒక 25 లేకపోతే అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్లో ఉన్నారు అనేది మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేది డినోట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో అనుకోండి, మనం 11th నుంచి స్కూల్ అన్నాం కదా, కాలేజ్ అంటాం. సిబిఎస్ఈలో 12th వరకు స్కూలే. బట్ దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. దీనికి ఎగ్జాంపుల్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంది ఒక వ్యక్తికి. ఇప్పుడైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని 3 yearsకే వేసేస్తున్నాం కదా, 2 yearsకే అనుకుంటా. ఓకే. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఆ పర్టికులర్ గోల్లో పాయింట్స్ అవి. ఎస్డిజి 4లో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఈక్వాలిటీ. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే గ్రాస్ జీడిపి అంటాం కదా, చూసారా జీడిపి న్యూస్లో. జీడిపి అంటే స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి. జీడిపి అంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఒక పర్టికులర్ ఏరియాలో ప్రొడ్యూస్ చేయబడిన ప్రతిదీ కూడాను జీడిపి అని అంటాం. అర్థమైందా? ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నిటి యొక్క విలువని మనం జీడిపి అంటాం. జిఎన్పి అంటే ఏంటంటే జీడిపి ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే వేరే దేశాల్లో నుంచి మన దేశానికి వచ్చినాయి కావచ్చు, లేకపోతే మన దేశం నుండి వేరే దేశానికి పోయినాయి కావచ్చు. ఇన్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. అదే మనం దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి, జాతీయ ఆదాయం. ఓకే. జిఎన్ఐ అంటాం, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా? సో అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఎంత ఇన్కమ్ కావాలి ఒక వ్యక్తి బతకడానికి, ప్రాపర్గా బతకడానికి, కావాల్సినంతగా బతకడానికి. సో ఎస్డిఐ కేటగిరీస్ చూసుకుంటే లోలో అంటే 0.5, లెస్ దెన్ 0.5 ఉండాలి. మీడియం అంటే 0.55 to 0.699. హై ఉండాలంటే 0.7 to 0.799. వెరీ హై ఎస్డి ఉండాలంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.8. ఇండియాస్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇండియా has improved from 0.676 to 0.685 in 1 year. అంటే హెచ్డిఐ వాల్యూ అంటే అన్నిట్లలో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మూడిట్లో కూడా ర్యాంక్ ఫ్రమ్ 133 to 130. ఇప్పుడు 130th ర్యాంక్లో మనం ఉన్నాం విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. కేటగిరీ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్. సిన్స్ 1990 హెచ్డిఐ ఇంక్రీజ్డ్ బై 53% ఫాస్టర్ దెన్ గ్లోబల్ అండ్ సౌత్ ఏషియన్ యావరేజెస్. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో ఏంటనంటే విత్ రెస్పెక్ట్ టు ద ఇనిషియేటివ్స్ దట్ వీ టుక్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, లేకపోతే స్కీమ్స్ కావచ్చు, ఏవైనా కానీ వాటి వల్ల వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ ర్యాంకింగ్ ఫ్రమ్ 133 to 130. And at the same time we increased by 53% since 1990. More than half. గత 20-25 సంవత్సరాలలో మోర్ దెన్ హాఫ్ అనేది మనం ఇంక్రీజ్ అయ్యాం విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. కంపేర్ టు నైబర్, మనకు పక్కన ఉన్నటువంటి కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే చైనా 75, శ్రీలంక 78, భూటాన్ 127. మనం ఎక్కడున్నాం? స్టిల్ దెర్ ఈస్ లాట్ టు ఇంప్రూవ్. బంగ్లాదేశ్ 130. నమ్మచ్చు అంటారా ఈ ర్యాంకులను? అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనతో పాటు సమానంగా ఉంది. టు సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు, ఎందుకంటే ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు కాబట్టి. బిలో ఇండియా చూసుకున్నట్టయితే పాకిస్తాన్, మయన్మార్ అండ్ నేపాల్ ఉన్నాయి. ఓకే. ప్రోగ్రెస్ డ్రైవర్స్ హెల్త్ చూసుకుంటే హెల్త్ ఎక్స్పెక్టెన్సీస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 58.62 to 72 years. ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతకగలడు ఆన్ అండ్ యావరేజ్గా? ఇప్పుడు 72 years 2023 వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం. ఎందుకంటే లైఫ్ స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. వీఆర్ ఏబుల్ టు గెట్ బెటర్ న్యూట్రిషన్, బెటర్ హెల్త్ కేర్, బెటర్ ట్రీట్మెంట్స్, బెటర్ ఫుడ్, ఎవ్రీథింగ్ అన్నీ బెటర్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు బతుకుతాం. ఏం చేస్తాం ఎక్కువ రోజులు బతికి? ఓకే. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లైక్ ఆయుష్మాన్ భారత్, జననీ సురక్ష యోజన, పోషణ్ అభియాన్, అంతే కదా. ఈ స్కీమ్స్ ద్వారా ఏంటంటే దట్ బికేమ్ పాసిబుల్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్డ్.
నెక్స్ట్ ఎడ్యుకేషన్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఫ్రమ్ 8.2 years to 13 years. ఒక 25 లేదంటే 25 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎన్ని సంవత్సరాలు స్కూల్ చేస్తున్నాడు? స్కూలింగ్ అనేది 13 years ఇప్పుడు. నెక్స్ట్, బికాస్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, సమగ్ర శిక్ష అభియాన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇన్కమ్ అండ్ పావర్టీ, GNI పర్ క్యాపిటా ఇంక్రీజ్డ్ 4 times ఇంక్రీజ్ అయిందంట, ఫ్రమ్ 2167 to 9046. 135 million ఎగ్జిటెడ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఇది మనం మొన్న మాట్లాడుకున్నాం అనుకుంటా, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది. 135 million పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. పావర్టీ అంటే ఓన్లీ డబ్బులు లేకపోతే పావర్టీ కాదు, చదువు లేకపోయినా వాడు పావర్టీ కిందకి వస్తుంది. అంటే మల్టీ అంటే వేరే వేరే ఇతరత్రాలో అన్ని థింగ్స్లో కూడా ఎక్కడైతే కావాల్సినంతగా లేదో దాన్నే మనం పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటాం. అది నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు మనీ, నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్, క్లాత్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే స్కిల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏ రకంగా సార్, దట్ ఈస్ కాల్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. దాంట్లో 135 million పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. కీ ఛాలెంజెస్ ఏమున్నాయి? ఏఐ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్ షుడ్ ఆగ్యుమెంట్ హ్యూమన్ స్కిల్స్, నాట్ రీప్లేస్ దెమ్. హ్యూమన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయాలి ఏఐ అనేది, రీప్లేస్ చేయడానికి కాదు. కాల్స్ ఫర్ ఇంక్లూజివ్ ఏఐ పాలసీ ఫ్రేమ్వర్క్. ఇంక్లూజివ్ ఏఐ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం మనం ఏఐ? సో వీ నీడ్ టు ఇంక్లూజివ్ ఏఐ పాలసీ ఫ్రేమ్వర్క్స్ అంటే మన స్టడీస్లో స్టార్ట్ చేయాలి, మన స్కిల్ సెట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. వాటన్నింటిలో ఏఐని ఇంక్లూడ్ చేయడం వల్లనే ఇది పాసిబుల్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇన్ఈక్వాలిటీ. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ లీడ్స్ టు 30.7% లాస్ ఇన్ ఇండియాస్ HDI, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ రీజియన్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అని అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, అందరికీ సమాన ఆదాయ అసమానతలు ఎక్కువ ఉన్నాయి. సమానంగా ఆదాయ వనరులు అందరికీ సమానంగా లేవు. కొందరికి 100 రూపాయలు ఉంటే కొందరికి 1 రూపాయి దగ్గర. అంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విత్ రెస్పెక్ట్ టు ది మనీ, ఇన్కమ్. అందరూ సేమ్ వేలో ఎర్న్ చేయలేకపోతున్నారు. అది ఇండియాస్ యొక్క HDI క్యాల్కులేషన్లో 30.7% లాస్ని కలిగిస్తుందనంట. నెక్స్ట్, జెండర్ గ్యాప్స్ పర్సిస్ట్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. లాస్ట్ ఇయర్ మనం ఇండియా జస్టిస్ రిపోర్ట్ చూసాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ పోలీస్లో, ప్రిజన్స్లో ఏ విధంగా ఉన్నాయి, ఉమెన్ ఎంతమంది ఉన్నారు. 3 key action areas. Building a complementary economy where humans and AI work together. Next, driving innovation to expand human capabilities. Investing in inclusive education, healthcare and social protection systems. These are the key action areas that we need to act upon to improve the HDI value. HDI value ni improve cheyalanante health sector lo, education sector lo, standard of living sector lo మూడిట్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి రావాలి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ. నెక్స్ట్, బలూచిస్తాన్. విన్నారా బలూచిస్తాన్ పేరు? ఏడుంది? పాకిస్తాన్లో 4 ప్రావిన్స్లు ఉంటాయండి. ఏవేవంటే సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్. సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్. ఈ బలూచిస్తాన్ అనేది అఫ్కోర్స్ లైక్ వెస్ట్ సైడ్ ఉంది పాకిస్తాన్, అంతేగా పశ్చిమాన ఉంది. దీని పక్కకి ఇరాన్ ఉంది, పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు తాలిబాన్స్ రూల్ చేస్తున్నారు, అంతే కదా. ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ లేదు కదా. నౌ తాలిబాన్స్ ఆర్ ఇన్ టు ది గవర్నమెంట్. ఈ బలూచిస్తాన్ ఏంటంటే మనకి 1947లో ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, ఏ రకంగా అయితే తెలంగాణని ఇండియాలో కలవను అని చెప్పి నిజాం అన్నాడో, ఆ రకంగానే బలూచిస్తాన్ వాళ్ళు కూడా మేము పాకిస్తాన్లో కలవము అని చెప్పి గొడవపడ్డారు. అప్పుడే దే ఆర్ హెజిటెంట్ టు బీ ఏ పార్ట్ విత్ పాకిస్తాన్ అనమాట. సో వాళ్ళు అప్పటికే సపరేట్ కంట్రీ కావాలి మాకు అని చెప్పి అనుకున్నారు. బట్ స్టిల్ ఫోర్స్డ్లీ అనెక్స్డ్ విత్ ది పాకిస్తాన్. ఇప్పుడు ఏంటనంటే వాళ్ళు అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ వాళ్ళు మాకు స్వతంత్రంగా ఓ దేశం కావాలని చెప్పి, అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ మూమెంట్లో మనం చదువుకుంటామో 1960s నుంచి 2014 వరకు మనం ఎలాగైతే సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి మనం ఏదైతే పోరాటం చేస్తామో, ద సేమ్ వే దే ఆర్ ఆల్సో డూయింగ్ దిస్.
సో అక్కడ ఎవరు ఉంటారు, ఇట్స్ ఎ ట్రెడిషనల్ హోమ్ల్యాండ్ ఫర్ దిస్ బలోచ్ పీపుల్. Balochistan is bounded by north by Afghanistan and south by the Arabian Sea. The Pakistani province named Balochistan covers around 3,47,190 square kilometer. అంటే పాకిస్తాన్లో 40% ఆఫ్ ది ఏరియా బలూచిస్తాన్ ఉంది కదా. చూడండి 40% ఏరియా బలూచిస్తాన్ ఉంది. అండ్ దట్ టు ఓన్లీ 5% పాపులేషన్ ఉంటుంది ఇక్కడ. 40% ఏరియాలో ఓన్లీ పాకిస్తాన్లో ఉన్నటువంటి 5% పాపులేషనే బలూచిస్తాన్లో ఉంది. అండ్ దట్టు ఏంటంటే ఇది ఇక్కడ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రీసోర్సెస్ అనేవి చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. అది మినరల్ రిసోర్సెస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, లైక్ వాట్ ఎవర్, అయితే రీసోర్స్ రిచ్ ఏరియా అనమాట. ఈ రీసోర్స్ రిచ్ ఏరియాని పాకిస్తాన్లో కలిపి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మిగిలిన 3 ప్రావిన్సెస్కి డబ్బులు పెడతారు. దానివల్ల ఇది ఒక పేద ప్రావిన్స్గా మిగిలిపోతుంది. ఓకే, ఇట్స్ క్యాపిటల్ ఈస్ క్వెట్టా. ద పలోచ్ అండ్ పస్తూన్ పీపుల్ మేకప్ 2 మేజర్ అండ్ మోర్ డిస్టింక్ట్ ఎథనిక్ గ్రూప్స్. ద థర్డ్ మేజర్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మిక్స్డ్ ఎథనిటీ బట్ మెయిన్లీ ఆఫ్ సింధీ ఆరిజిన్. ఇక్కడ ఎవరు ఉంటారు, మోస్ట్లీ బలోచ్ పీపుల్ అండ్ పస్తూన్ పీపుల్ అని ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళు ఒక సున్నీ ముస్లిం సమాజానికి చెందినటువంటి వ్యక్తులే. ద మెయిన్ లాంగ్వేజ్ హియర్ ఆర్ బలోచి, బ్రాహు, పాష్తో, సింధీ. దీస్ ఆర్ ద మేజర్ లాంగ్వేజెస్ దట్ దే స్పీక్. రీసెంట్గా ఈ లిబరేషన్ ఆర్మీ మోడీ సార్ వచ్చినాక ఒక రిపబ్లిక్ డే రోజు బలూచిస్తాన్లో జరిగినటువంటి ఈ హ్యూమన్ ఏమంటారు దాన్ని, నాకు అర్థం రావట్లే. సో ఒక రిపబ్లిక్ డే స్పీచ్ రోజు బలూచిస్తాన్ని మెన్షన్ చేసిన ఆయన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాల మీద జరుగుతున్నటువంటి క్రూరత్వాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలి అని చెప్పి. ఓకే, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకొంచెం పుష్ వచ్చింది. రీసెంట్గా వాళ్ళు పాకిస్తాన్కి చెందినట్టు ఒక ట్రైన్ని హైజాక్ చేసారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటాం మనం వాళ్ళని. సో వాళ్ళు ఒక ట్రైన్ హైజాక్ చేసినారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మీద మిజైల్స్ పంపిస్తామంటే వాళ్ళు మాకు కూడా ఆయుధాలు ఇవ్వండి, మేము కూడా పాకిస్తాన్ని నాశనం చేసేస్తామని చెప్పి. అంటే అఫ్కోర్స్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు ది BLA, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మనం ఏం పెంపొందించట్లేదు. బట్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ కంట్రీ అన్నమాట. ఓకే కదా, ఇది నైస్. National Technology Day 2025. The Technology Development Board under the Department of Science and Technology has announced the official theme for National Technology Day 2025 as Yantra, Yugantar for advancing new technology, research and acceleration. Yantra ante Yantra draws from India's ancient scientific and cultural tradition. Signifies not just mechanical tools but also symbolic power representing systems thinking, synergistic innovation, scalable technology solutions. Yantramu mantram adi kaadu idi. Okay, Yantra is just to get that scientific and cultural traditions. Just mechanical tool ane kaadu, but the symbolic power which is representing the ఎనర్జీ. ఓకే, కూల్. మనం ఇది ఎందుకు జరుపుకుంటామంటే 11th May రోజు పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే జరిగిందో అండర్ ఆపరేషన్ శక్తి ఆ రోజే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం హన్సా 3 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్, అంటే దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్, దాని పేరు హన్సా 3 అనేది కూడా ఫస్ట్ ఫ్లైట్ ఆ రోజే జరిగిందనమాట. నెక్స్ట్ త్రిశూల్ మిసైల్ అంటే ఒక షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఏదైతే ఉందో DRDO డెవలప్ చేసింది, ఆ రోజు దాన్ని టెస్ట్ ఫైర్ అనేది చేశారు. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఉపరితలం నుండి అంతరిక్షం, గగనం. లైక్ ద డే అఫీషియల్లీ డిక్లేర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి ఇన్ 1988. సిన్స్ 1999 నుండి మనం నేషనల్ టెక్నాలజీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్లియర్ కదా. రైట్ టు నో, ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది కదా. రైట్ టు నో కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్?
21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే. So it is a basic right under Article 19, freedom of speech and expression, Article 29, right to life and personal liberty. అసలు రైట్ టు నో అనేది రైట్ అయినా, ఫండమెంటల్ రైట్ అయినా? మనకు కావాల్సిన సమాచారం మనం తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇట్ ఈస్ యువర్ రైట్ టు నో ది ఇన్ఫర్మేషన్. సో ఇది రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసులో ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పడం అనేది జరిగింది. ఓకే, బికాస్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ డిస్క్లోజర్ అండ్ డెమోక్రాటిక్ ప్రాసెస్. ప్రజాస్వామ్యంలో నువ్వు ఉండాలి అని అంటే కనుక నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు ప్రతిదీ తెలుసుకోవాల్సిందే. దట్ ఈజ్ యువర్ రైట్, అది నీ డ్యూటీనే. ఓకే, అండ్ యాక్సెస్ జస్టిస్ ఎఫెక్టివ్లీ, హోల్డ్ పబ్లిక్ అథారిటీస్ అకౌంటబుల్. ఏదైనా సమాచారం నీకు తెలిస్తేనే కదా అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని నువ్వు చెక్ చేసుకొని ఎందుకు జరగట్లేదు అని ప్రశ్నించే అధికారం కూడా నీకు ఉంటుంది. కూల్. Under Article 19, freedom of speech and expression. This article ensures the right to express opinions through speech, writing and any other media. As per the Supreme Court, this includes right to know about government activities, public decision making, court proceedings. Court proceedings kuda ippudu live chestunaru. So we are able to know the court proceedings as well. Nuvu pratidi kuda entante you can express through speech. మాట్లాడి చెప్పొచ్చు, రాసి చెప్పొచ్చు, ఇంకా ఇతరత్ర మీన్స్ ఏ ఉన్నా కూడా ఆ వేలో నువ్వు నీ ఒపీనియన్ని, నీ ఎక్స్ప్రెషన్ని నువ్వు చెప్పగలిగే హక్కు అయితే మీకు ఉంటుంది. ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఎనేబుల్ సిటిజన్స్ టు యాక్సెస్ జస్టిస్, పార్టిసిపేట్ ఇన్ గవర్నెన్స్, లివ్ విత్ డిగ్నిటీ త్రూ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మేకింగ్. కూల్ కదా? రైట్. వాట్ ఆర్ ద అదర్ రైట్స్ దట్ యూ హ్యావ్ అండర్ ఆర్టికల్ 21? రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. నేనెవరు తక్కువ చేసి మాట్లాడే అధికారం ఎవరికీ లేదు. రైట్ టు హెల్త్, సరైన ఆరోగ్యం పొందడం కూడా నీ రైటే. కోవిడ్ వచ్చింది, గవర్నమెంట్ మెజర్స్ తీసుకోకపోతే కోవిడ్ పెరుగుతుండేనా లేదా? ఒకవేళ మెజర్స్ తీసుకోకపోతే యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ది గవర్నమెంట్, యూ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్. రైట్ టు ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ కూడా ఒక రైటే. అట్లా అని చెప్పి ఇంట్లో అమ్మానంతం గొడవలు పడొద్దు. రైట్ టు లైవ్లీహుడ్, నువ్వు బ్రతకడానికి కావాల్సింది సంపాదించుకోవడం కూడా నీకు నీ హక్కే. రైట్ టు డీసెంట్ ఎన్విరాన్మెంట్, మన పక్కన మున్సిపాలిటీ వాళ్ళు చెత్త క్లీన్ చేయలేదు అనుకోండి, అడుగుతారా అడగరా? ఎందుకు అడుగుతారు? రైట్ టు డీసెంట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ యువర్ రైట్. మంచి ప్రశాంతమైనటువంటి పర్యావరణం అనేది ఉండడం కూడా నీ యొక్క హక్కే. దీస్ ఆర్ ది రైట్స్ అండర్ ఆర్టికల్ 21. ఓకే. రైట్ టు షెల్టర్, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, మొన్న మాట్లాడుకున్నాం ఇండియా జస్టిస్ రిపోర్ట్లో. న్యాయపరంగా కూడా నీకు హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది. రైట్ టు ఫ్రీ ట్రయల్, ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ట్రయల్ అంటే సడన్గా ఎవరైనా నిన్ను పట్టుకొని పోయినారు అనుకోండి, అరెస్ట్ చేసినారు అనుకోండి, యూ హ్యావ్ ద రైట్ టు నో నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. అదేవిధంగా న్యాయపరంగా నిన్ను కోర్టులో ప్రవేశపెట్టడం అయితే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది కూడా ప్రాపర్గా జరగాలి. నెక్స్ట్, రైట్ అగేన్స్ట్ అన్లాఫుల్ అరెస్ట్, చట్టబద్ధంగా కాకుండా ఏ రకంగా కూడా అరెస్ట్ చేసే అధికారం అనేది లేదు. రైట్ అగేన్స్ట్ కస్టోడియల్ వైలెన్స్, కొట్టే అధికారం లేదు జైల్లో. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచారం తెలుసుకోవడం కూడా మన రైటే. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మనకి నచ్చిన మతాన్ని మనం స్వీకరించవచ్చు, పాటించవచ్చు. రైట్ టు మ్యారీ, పెళ్లి చేసుకోవడం కూడా ఒక రైటే. ఓకే. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఉందా ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్? వేరే కంట్రీకి పోవాలంటే వీసాస్ కావాలనుకోండి, పాస్పోర్ట్ కావాలి, బట్ వేరే రాష్ట్రానికి అయితే పోవచ్చు కదా. అక్కడ పోయినాక ఇక్కడికి ఎందుకు వచ్చినా అడగగలరా వారు? భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడికైనా పోయి చదువుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, సెటిల్ అవ్వచ్చు, భూములు కొనుక్కోవచ్చు, అంతే కదా. రైట్ టు రెప్యుటేషన్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, విదేశాలకు పోయే రైట్ కూడా ఉంది పాస్పోర్ట్ వీసా ఉంటేనే. కూల్. బుద్ధవనం, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా తెలంగాణలో.
ఫాలో అవుతురా? ఈరోజే కదా అయిపోయినాయా? ఈ రోజుతో అయిపోతుంది. ఎవరో మిస్ వాళ్ళు అనేది తెలుస్తుంది. ఏం చేసారంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు తెలంగాణ మొత్తం తిరిగారు, చార్మినార్ పోయారు, ఇంకెక్కడికో పోయారు. దీనివల్ల ఏం జరుగుతుంది? టూరిజం సెక్టార్లో మనకు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. బుద్ధవనంకి కూడా పోయారు. బుద్ధవనం ఎక్కడ ఉంది? నాగార్జున సాగర్ తెలుసు కదా, నాగార్జున సాగర్ కొండ దగ్గర ఈ బుద్ధవనం ఉంది. అక్కడికి వెళ్ళారనమాట. బుద్ధిస్ట్ సర్క్యూట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది, తెలుసా? బుద్ధిస్ట్ సర్క్యూట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ రిలేటెడ్ ప్లేసెస్ అన్నీ కూడాను, బుద్ధిజంకి సంబంధించి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఒక సర్క్యూట్ చేశారనమాట. ఇప్పుడు రామాయణం సర్క్యూట్ అంటాం. అంటే రాముల వారికి సంబంధించినటువంటి ప్రతి ప్లేసెస్కి కనెక్ట్ చేసే ఒక మ్యాప్ అనమాట. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఆ రామునికి సంబంధించినటువంటి ప్రతి ప్లేసెస్ని ఆ ట్రైన్లో మనకి తీసుకొని వెళ్తారు. సేమ్ వే బుద్ధిస్ట్ సర్క్యూట్ కూడా ఏర్పాటు చేస్తారు. సో నాగార్జున సాగర్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ బుద్ధవనం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్ట్. ఓకే, నాగార్జున సాగర్ కృష్ణా రివర్ దగ్గర ఉంది, పక్కన కృష్ణా నది ఉంది. ఇట్ స్ప్రెడ్ అక్రాస్ 279 ఎకర్స్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్ట్, ప్రమోట్ కల్చరల్ టూరిజం, ఎయిమ్ అట్రాక్టింగ్ టూరిస్ట్ ఎస్పెషల్లీ ఫ్రమ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఎందుకు? భారతదేశంలో బుద్ధిజం పుట్టినప్పటికీ కూడా భారతదేశం కంటే వేరే కంట్రీస్లోనే ఎక్కువ పాపులర్ కదా. అందుకే సో టు అట్రాక్ట్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ పీపుల్ మనం ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ బుద్ధవనంలో ఏమున్నాయనంటే ఎంట్రన్స్ ప్లాజా, తర్వాత బుద్ధ చరిత్ర వనం, డిపిక్స్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ది గౌతమ బుద్ధ. ఇక్కడ ఉన్నటువంటి ఈ బుద్ధ చరిత్ర వనంలో బుద్ధునికి సంబంధించినటువంటి జీవితము, ఆయన చెప్పినటువంటి, ఆయన బోధించినటువంటి విషయాల్ని ఈ బుద్ధ చరిత్ర వనంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ జాతక పార్క్. అయిందా? బుద్ధిజం అయిందా? హిస్టరీలో యాన్షియంట్ అయిందా? జాతకాలు అంటే జాతక పార్క్, జాతక కథలు అంటాం. అంటే పూర్వజన్మ, బుద్ధుని యొక్క పూర్వజన్మకు సంబంధించినటువంటి స్టోరీస్ అన్నమాట. దాని రిలేటెడ్గా కథలు కూడా అక్కడ ఇల్లుస్ట్రేట్ చేసి పెట్టారు. నెక్స్ట్ ధ్యానవనం, టు మెడిటేట్. స్తూపవనం, ఫీచర్స్ ఆఫ్ ఇంపోజింగ్ మహాస్తూప. స్తూపం ఏం చూపిస్తుంది? స్తూపం, బుద్ధిస్ట్ స్తూపం అంటే బుద్ధునికి చెందినటువంటి ఏదో ఒక, ఆయన హెయిరో లేకపోతే ఏ స్కిన్ ఏదో ఒకటి అక్కడ పెడతారు అనమాట. బుద్ధిస్ట్ రిలిక్స్ అంటాం మనం. అవి పెట్టి దాని మీద స్తూపాన్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ స్తూపవనం ఉంది. నెక్స్ట్ బుద్ధిస్ట్ హెరిటేజ్ మ్యూజియం. ఇవన్నీ కూడా బుద్ధవనంలో ఉన్నాయి. ఈ బుద్ధవనం ఎక్కడుంది? ఈ నాగార్జున కొండకు ఫేమస్ ఎవరు? ఈయన పేరు తెలుసా? ఆచార్య నాగార్జున. మహాయాన బుద్ధిజంకి ఫేమస్. హీనయాన మహాయాన రెండు ఉంటాయి కదా. హీనయాన ఏం చెప్తుంది, మహాయాన ఏం చెప్తుంది? హీనయాన మార్పుని. ఓకే ఓకే, నెక్స్ట్ కరెక్టే, చెప్పండి. హీనయాన ఏంటంటే నేను ముక్తిని పొందితే చాలు, నేను, నా మెడిటేషను, నా జ్ఞానము, నా ముక్తి. మహాయాన అంటే నాతో పాటు 10 మంది, ఇట్లా నాతో పాటు వేరే వాళ్ళు, వ్యక్తిగతం. అది ఇండివిజువల్ లెవెల్లో. హీనయాన అనేది ఇండివిజువల్ లెవెల్లో, వ్యక్తిగత లెవెల్లో. మహాయాన అనేది మనతో పాటు 10 మంది, అందరూ అని చెప్పి. సో ఈ ఎవరు? ఈ ఆచార్య నాగార్జున ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ మహాయాన బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఓకేనా? ఈ నాగార్జున కొండ ఇస్ లొకేటెడ్ నియర్ బుద్ధవనం, నౌ సబ్మర్జ్డ్ అండర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్. నాగార్జున కొండ లేదంటగా ఇప్పుడు, బుద్ధవనం పక్కన బుద్ధవనం ఉంది. ఫార్మర్లీ నోన్ యాజ్ శ్రీ పర్వత విజయపురి, క్యాపిటల్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఇక్ష్వాకుల కాలంలో దీని యొక్క పేరేంటి? శ్రీ పర్వత విజయపురి. అయిందా? ఇక్ష్వాకు డైనాసిటీ అయిపోయిందా? అవ్వలేదా? ఓకే, కూల్. నోటా ఓటేసిరా నోటాకి. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే ఇప్పుడు నోటా వాల్యూ, నోటాకి ఉన్నటువంటి ఓటుకి వాల్యూ ఉన్నట్టా లేనట్టా?
ఓకే. సో మంచి క్యాండిడేట్ని తర్వాతి టైంలో మంచి క్యాండిడేట్ని పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. నోటాకి ఎందుకు వస్తాయి ఎక్కువ ఓట్లు అని అంటే మిగిలిన ఉన్న వాళ్ళు ఏ పార్టీ క్యాండిడేట్ మంచి వాళ్ళు కారనే కదా అర్థం. ఇప్పుడు నోటాకి ఎక్కువ వచ్చినాయి అంటే నెక్స్ట్ టైం వాళ్ళని ఉంచాలా తీసేయాలా? ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్ ఉంటాడో వాళ్ళని పెట్టాలి. ఇక్కడ నోటా యొక్క ఓటుకి విలువ లేదని కాదు, బట్ అది ఏదో ఒక రకంగా అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇంతమంది అగేన్స్ట్గా ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలలో మంచి రీఫార్మ్స్ తీసుకురావాలి, లేకపోతే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రాపర్గా జరగాలి కాన్స్టిట్యుయెన్సీలో. ఓకే, ఇప్పుడు నోటా ఉంది. నోటా అన్ని ఎలక్షన్స్కి అప్లై అవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, పంచాయతీ రాజ్ ఎలక్షన్స్, లోకల్ లెవెల్ ఎలక్షన్స్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని తీసుకోగలగాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొని అన్ని ఎలక్షన్స్లో కనుక ఇది ప్రవేశపెడితే అన్ని ఎలక్షన్స్లో నోటా అనేది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. Of course, Supreme Court mandated the election commission to add nota in all the elections. But still, కొన్ని స్టేట్స్లో ఏంటనంటే కంప్లీట్ అన్ని ఎలక్షన్స్లో అయితే ఇది లేదు, అంటే ఇంక్లూడింగ్ పంచాయత్ లెవెల్ ఎలక్షన్స్లో. కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే కదా? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది 2003 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. మర్చిపోవద్దు, నోటా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2013లో. Nota does not impact the election outcome but serves as a tool for democratic expression. Okay. The Election Commission opposed making Nota mandatory in all elections. The Election Commission believes that while Nota provides voter with a way to reject all candidates, making it mandatory ఈజ్ నాట్ ఎ ప్రాక్టికల్ అండ్ నెసెసరీ. ఒకవేళ నువ్వు నోటాని మ్యాండేటరీ చేస్తున్నావు అని అంటే నోటాకి కనుక ఓట్లు తక్కువ వస్తే అఫ్కోర్స్ సెకండ్ హైయెస్ట్ అయిన వాళ్ళని మనం తీసుకుంటాం. ఒకవేళ ప్రతి ఎలక్షన్లో మ్యాండేట్ చేస్తే అది ఎంతవరకు పాసిబుల్ అనేది ఇంకా ఎలక్షన్ కమిషన్ అనేది పరిశీలిస్తుంది. రెండోది ఏంటంటే కొన్ని ఎలక్షన్స్లో ఎలక్షన్ జరగకుండానే తీసేసుకుంటారు కదా, అంటే ఎలక్షన్ జరగకుండానే అంటే అనానిమస్గా తీసేసుకుంటారు కదా. సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక వ్యక్తి ఎవరైనా అందరికీ నచ్చినట్టు అంటే ఎలక్షన్ ఏం అవసరం లేదు, అతన్ని సర్పంచ్ కింద ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అట్లాంటి కేసెస్లో మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ నోటాని కంపల్సరీ చేయాలి ప్రతి ఎలక్షన్లో అని అంటే దెర్ షుడ్ బి అన్ అమెండ్మెంట్స్ నీడెడ్ ఫర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ట్యాక్స్, దాని తర్వాత కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎలక్షన్స్ ఎట్లా జరగాలనేది చెప్తే, ఎలక్షన్స్ ఎందుకు జరగాలి, ఎలా జరగాలని చెప్తుంది. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క విధుల్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే కదా? ఈ రెండిట్లో కూడా అమెండ్మెంట్స్ అనేది మనం చేయాలి. అప్పుడు వీ కెన్ మ్యాండేట్ నోటా కంపల్సరీ ఫర్ ఆల్ ది ఎలక్షన్స్. కూల్. క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్. క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్ అంటే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. టు ఎన్హాన్స్ జెండర్ సెన్సిటివిటీ, రైజ్ అవేర్నెస్ ఆన్ ది ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, అడ్రస్ సైబర్ క్రైమ్స్ ఇంపాక్టింగ్ స్టూడెంట్స్ బై ఎవరు? నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్. నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ద్వారా క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. జెండర్ రిలేటెడ్ థింగ్స్ కానీ, లేకపోతే సెక్షువల్ రిలేటెడ్ థింగ్స్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్స్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్స్, వీటన్నింటి మీద అవగాహన కల్పించడానికి ఈ క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు. ఓకే, ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ యువమంతన్, ఏ యూత్ డెవలప్మెంట్ platform. The program aims to reach over 100,000 universities and colleges across the country, making one of the most extensive youth-centric initiatives undertaken by NCW. It equips students with the knowledge and skills to combat gender-specific discrimination, harassment and cyber crimes effectively. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ ఇట్లాంటి థింగ్స్ అనేది జరిగింది, సైబర్ క్రైమ్ జరిగింది, లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి జరిగాయనంటే వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటికి తీసుకోవాల్సినటువంటి పరిష్కారానికి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటి అనే రకంగా ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది ఈ యువమంతను లేకపోతే ఈ క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రాంలో.
It will identify and appoint 2 male and 2 female campus ambassadors from each participating institution. ఏ కాలేజీ లేకపోతే ఏ యూనివర్సిటీ అయితే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుందో దాంట్లో ఆ యూనివర్సిటీ నుంచి ఆ కాలేజ్ నుంచి 2 అబ్బాయిల్ని 2 అమ్మాయిల్ని అంబాసిడర్స్గా నియమించడం అనేది జరుగుతుంది. వాట్ దే విల్ డూ, దే విల్ ప్లే ఇన్ స్ప్రెడింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ది క్యాంపస్. ఓకే, they will act as key representatives, driving positive change, encouraging youth involvement in building inclusive and secure educational spaces. అంటే మేబీ ర్యాగింగ్ కూడా దీంట్లో ఒక పార్టీ అవుతుంది, అంతేనా? ఫైన్. సో రీసెంట్గా 58వ జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ని ద్రౌపది ముర్ము గారు ఇద్దరికి ఇచ్చారు. ఒకరు గుల్జార్, ఈయన ఏంటంటే ఈయన ఉర్దూ పోయెట్, తర్వాత హిందీ సినిమాలకి రైటర్ అనమాట. ఆయన పేరేంటి? గుల్జార్. సెకండ్ పర్సన్ వచ్చేసరికి జగద్గురు రామభద్రాచార్య. ఎవరు? రామభద్రాచార్య. కూల్, ఫైనా? ఫస్ట్ ఎవరు? గుల్జార్ గారికి ఇచ్చారు, తర్వాత రామభద్రాచార్య గారికి ఇవ్వడం జరిగింది. ఈ రామభద్రాచార్య ఎవరో తెలుసా? తులసీపీఠం అధిపతి. అది ఎక్కడుందంటారా? ఇప్పుడు ఆయన ఒక హిందూ స్కాలర్, ఓకేనా? అయోధ్య కేసులో ఆయన పాత్ర కూడా ఉంది, అయోధ్య తీర్పు రిలేటెడ్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా? ఏంటంటే ఇది బేసిక్ ఎవరికి ఇస్తారు జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే, లిటరేచర్లో ఎవరైతే మంచి పాత్ర పోషించి మంచి సాహిత్యాన్ని బయటకి ఇచ్చుంటారో వాళ్ళకి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ బ్రతికి ఉన్న వాళ్ళకే ఇస్తారు, చనిపోయిన పోస్ట్మస్లీ ఇవ్వరు. అంటే చనిపోయిన వాళ్ళకి ఇవ్వరు, ఓన్లీ బతికున్న వాళ్ళకి. అది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులై ఉండాలి, అంటే ఇండియన్ సిటిజన్ అయ్యే ఉండాలి. ఫారినర్స్ కూడా ఇవ్వడం జరగదు. పద్మ అవార్డ్స్ ఫారినర్స్కి ఇస్తారా? ఇస్తారు కదా, ఎస్. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఇవ్వరు, ఓన్లీ ఇండియన్ సిటిజన్ అండ్ దట్టు బ్రతికున్న వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమిస్తారంటే ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961లో స్టార్ట్ చేశారు. ద ప్రైజ్ క్యారీస్ క్యాష్ రివార్డ్, ఏ సైటేషన్, పత్రము, ఏ బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి, సరస్వతి మాత యొక్క విగ్రహం అనేది దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ భాషకు చెందిన సాహిత్యం అని అనుకున్నాం. ఏ భాషకు చెందిన సాహిత్యం? షెడ్యూల్ 8లో కొన్ని లాంగ్వేజెస్ మెన్షన్ చేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి? 22. సో షెడ్యూల్ 8లో మెన్షన్ చేసినటువంటి 22 భాషల నుంచి ఉన్నటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా? షెడ్యూల్ 8లో మెన్షన్ చేసిన లాంగ్వేజెస్లో ఉండేటువంటి లిటరేచర్, ఓకే? ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై ది కల్చరల్ ఆర్గనైజేషన్ భారతీయ జ్ఞానపీఠ్. సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఇచ్చేది, భారతీయ జ్ఞానపీఠ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు జ్ఞానపీఠ్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ప్రజెంట్ మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ద ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944. ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ది అవార్డ్ వాజ్ మలయాళం పోయెట్ జి శంకర కురూప్, who received the award in 1965 for his collection of poems Odakuhal. Correct na pronunciation? So okay, first pronunciation first award evarku vachindi G Shankara Kurup. He is a Malayalam poet. Only those creative writers who are alive and are Indian citizens can be proposed for this award. ఒకసారి అవార్డు వచ్చిన వాళ్ళకి రెండోసారి ఇచ్చే ఛాన్స్ ఉండదు. పద్మ అవార్డ్స్కి ఉంటుంది. పద్మ అవార్డ్స్కి మల్టిపుల్ టైమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. పద్మశ్రీ తీసుకున్న వాళ్ళు పద్మభూషణ్ తీసుకొని ఉంటారు, పద్మవిభూషణ్ తీసుకొని ఉంటారు. పద్మశ్రీ కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదనుకోండి ఎన్డీఏ గవర్నమెంట్లో. బట్ స్టిల్ ఇదేంటంటే జ్ఞాన్పీఠ్ అవార్డు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ తీసుకునే ఛాన్స్ అనేది ఉండదు. రెండోది, అవార్డ్ మే నాట్ బి గివెన్ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్ ఇఫ్ ద జ్ఞాన్పీఠ్ అవార్డ్స్, అంటే ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన పనేం లేదు జ్ఞాన్పీఠ్ అవార్డ్స్కి. ఎప్పుడైనా మంచి సాహిత్యం దొరికింది, మంచి పర్సన్ దొరికారు, కావాల్సిన సాహిత్యం దొరికింది అని అన్నప్పుడే ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం అనేది
లేదు. క్వశ్చన్ వచ్చింది అనుకోండి, జ్ఞాన్పీఠ్ అవార్డ్ గివెన్ ఎవ్రీ యాన్యువల్లీ అని పెట్టారు అనుకోండి, అది కరెక్ట్ అవుతుందా? రాంగ్. ఎందుకంటే దీనికి టైం లిమిట్ అంటూ ఏది లేదు. ఎప్పుడు అట్లాంటి సాహిత్యం దొరికింది, అట్లాంటి పర్సన్స్ దొరికింది అన్నప్పుడు అప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ అయిందా? సిటిజన్షిప్ అవ్వలేదు. ఓకే. భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా? డ్యూయల్ సిటిజన్షిప్ అంటే అమెరికాలో ఉంటుంది. అమెరికా సిటిజన్ లాగా ఉంటుంది. మళ్ళీ తర్వాత అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలకు ఒక్కొక్క సిటిజన్షిప్ కార్డు ఉంటుంది. అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. భారతదేశంలో తెలంగాణకు ఒకటి, ఇండియాకు ఒకటి ఉండదు. ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే కంట్రీస్లో ఉండగలిగితే వాళ్ళకి మనం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది ఇస్తాం. మన సిటిజన్షిప్ కార్డ్ లాగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ కార్డ్ ఇస్తాం. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క మూలం భారతదేశంలోనే ఉంటుంది, బట్ దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ది కంట్రీ. ఓకేనా? ఎవరు అప్లై చేయొచ్చు ఓసీఐ కార్డు కంటే? ఏ ఫారెన్ నేషనల్ కెన్ అప్లై ఇఫ్ 26th January 1950 టైంలో భారతదేశానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, భారతదేశ పౌరులై ఉండాలి. ఎప్పుడు? 26 January 1950. వర్ ఎలిజిబుల్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్ ఆన్ 26 January 1950. అంటే ఆ టైంకి ఇండియన్ సిటిజన్ అయినా ఉండాలి, లేకపోతే ఇండియన్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అయినా ఉండాలి. ఓకే. నెక్స్ట్, బిలాంగ్ టు ఏరియా దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అప్పటి వరకు వేరే కంట్రీలో ఉన్నప్పటికీ కూడా మనకి స్వాతంత్రం వచ్చిన టైంకి ఆ ప్రాంతం భారతదేశంలో ఉండాలి. ఆర్ ఏ చైల్డ్, గ్రాండ్ చైల్డ్, గ్రేట్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ ఏ సచ్ పర్సన్. ఏదైతే ఏరియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఉంది. పంజాబ్ ఒకప్పుడు భారతదేశంలోనే ఉంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు సగం పంజాబ్ పాకిస్తాన్కి పోయింది, సగం మనకు వచ్చింది. కాకపోతే ఆ టైంలో పాకిస్తాన్కి పోయిన పంజాబ్ వ్యక్తి కనుక భారతదేశానికి వచ్చి ఉంటే ఆయన ఇండియన్ సిటిజన్ అయ్యేవాడు కదా, అంతేనా కాదా? సో అట్లాంటి పర్సన్ వాళ్ళ పిల్లలు, మనవలు, ముని మనవలు, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, అట్లాంటి పర్సన్ యొక్క వాళ్ళ పిల్లలకి కూడా మనం ఓసీఐ అనేది ఇవ్వచ్చు. ఆర్ ఏ మైనర్ చైల్డ్ ఆఫ్ సచ్ పర్సన్స్ అండ్ హోల్ పేరెంట్స్ ఆర్ అన్ ఇండివిజువల్. ఒకవేళ అట్లాంటి వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి మైనర్ పిల్లలు ఎవరైనా ఉన్నారు, తర్వాత ఆ మైనర్ పిల్లల యొక్క పేరెంట్స్ కనుక అప్పుడు ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటే వాళ్ళకు కూడా మనం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది ఇవ్వచ్చు. మొత్తానికి ఏం లేదండి, అయితే వాళ్ళు భారతదేశం యొక్క సిటిజన్స్ అయి ఉండాలి మనకు స్వాతంత్రం వచ్చిన టైంకి. లేదు, మన కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు తీసుకున్నాం? మన కాన్స్టిట్యూషన్ని 26 January 1950 రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ టైంకి అయినా సరే వాళ్ళు భారతీయ సిటిజన్షిప్ కిందికి వచ్చి ఉండాలి, ఇండియన్ పౌరులై ఉండాలి. అట్లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే తర్వాత వేరే కంట్రీలో సెటిల్ అయి ఉంటే కనుక మనం వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అయితే ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకు ఓసీఐ కార్డ్స్ ఇచ్చాం, వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు, వాళ్ళ స్పౌసెస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్లే ఇఫ్ ద మ్యారేజ్ హ్యాస్ లాస్టెడ్ ఫర్ అట్లీస్ట్ 2 years అండ్ ఈజ్ రిజిస్టర్డ్. లీవ్ ఇన్లో ఉంటే ఇవ్వరు. వాళ్ళు పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ యొక్క అబ్బాయి అయితే అమ్మాయి కానీ, అమ్మాయి అయితే అబ్బాయికి కానీ, వాళ్ళ యొక్క స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం ఓసీఐ కార్డ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఎవరు ఎలిజిబుల్ కారంటే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, లేకపోతే ఎనీ అదర్ కంట్రీ నోటిఫైడ్ బై ది ఇండియన్ గవర్నమెంట్, ఎనీవన్ హూస్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వర్ సిటిజన్స్ ఆఫ్. ఆ టైంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ పాకిస్తాన్ యొక్క, లేకపోతే బంగ్లాదేశ్ యొక్క, లేకపోతే గవర్నమెంట్ నోటిఫై చేసినటువంటి ఏదైనా ఒక కంట్రీ యొక్క సిటిజన్స్ అయి ఉంటే కనుక మనం వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అయితే ఇవ్వము. వాళ్ళ పేరెంట్స్ వేరే కంట్రీ యొక్క సిటిజన్ అంటే వీళ్ళు కూడా వేరే కంట్రీ యొక్క సిటిజన్స్ అనే కదా అర్థం. వాళ్ళకి మనం ఎందుకు ఇస్తాం? ఇవ్వం. సింపుల్ ఫండా. ఓకే. అండ్ ఒకవేళ ఫారెనర్కి కనుక ఎవరైనా ఫారెనర్ వాళ్ళకి ఓసీఐ కార్డ్ కావాలని అనుకుంటే వాళ్ళు కంటిన్యూస్గా భారతదేశంలో 6 నెలలు ఉండాలి. కంటిన్యూస్గా భారతదేశంలో 6 నెలలు ఉంటే కనుక మనం వాళ్ళకి ఓసీఐ కార్డ్ అనేది ఇస్తాం. ఓకే. ఏమొస్తుంది దీనివల్ల అనంటే వీసా ఫ్రీ ఎంట్రీ.
లైఫ్ లాంగ్ ఓసీఐ కార్డు కనుక ఉంటే వీసాలను తీసుకోవాల్సిన పని లేదు. ఎన్నిసార్లు అయినా సరే భారతదేశానికి రావచ్చు, వెళ్ళొచ్చు వితౌట్ వీసా. నెక్స్ట్, నో నీడ్ టు రిజిస్టర్ విత్ పోలీస్ నో మ్యాటర్ హౌ లాంగ్ యూ స్టే. ఒకవేళ ఫారినర్స్ వస్తే కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓసీఐ కార్డు హోల్డర్స్ అయితే కనుక వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, వాళ్ళని ఎన్ఆర్ఐస్ లాగా మనం ట్రీట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీల్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళని మన దేశంలో భూములు కొననివ్వము, బట్ ఇక్కడ చదువుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్వల్ ట్రీట్మెంట్ ఇన్ డొమెస్టిక్ ఎయిర్ ఫేర్స్. ఎక్కడైనా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్కు ఎక్కడికి పోతే, లేకపోతే ఢిల్లీలో ఏదైనా కట్టడానికి పోయినారనుకోండి, ఫారినర్స్కి ఒక రేట్ ఉంటుంది, ఇండియన్స్కి ఒక రేట్ ఉంటుంది. గమనించారా? ఉంటుంది. ఫారినర్స్కి వేరే రేట్ ఉంటుంది, మనకి 5 రూపాయలు ఉంటే వాళ్ళకి 50 రూపాయలు ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఎయిర్ ఫేర్లో ఓసీఐ కార్డ్ హోల్డర్ అయితే కనుక ఎయిర్ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్ రేట్లు అనుకోండి, వాటికి సేమ్ రేట్ ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీజ్ టు పార్క్ అండ్ శాంక్చురీస్, ఇండియన్స్ ఎంతైతే పే చేస్తారో వాళ్ళు కూడా అంతే పే చేయొచ్చు. కెన్ వర్క్ యాజ్ డాక్టర్, నర్స్, లాయర్, ఆర్కిటెక్ట్, సిఏ ఎట్సెట్రా. నీడ్ టు పాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఒకవేళ వాళ్ళు ఇక్కడ చదువుకొని ఈ ఎగ్జామ్స్కి ఏమైనా పాస్ అయితే కనుక వాళ్ళు భారతదేశంలోనే వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అంటే దే కెన్ బీ ఇన్ టు ఎనీ పర్టికులర్ సెక్టార్. ఈక్వల్ రైట్స్ ఇన్ ఇంటర్ కంట్రీ అడాప్షన్. అడాప్షన్స్ ఉంటాయి కదా, పిల్లల్ని దత్తత తీసుకునే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లో కూడా ఓసీఐ కార్డ్ అనేది హెల్ప్ చేస్తుంది. బట్ ఏం చేయలేరు వాళ్ళు అని అంటే, ఓట్ హక్కులు ఉండదు వాళ్ళకు. ఓట్ హక్కు ఉండదు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అధికారం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కెనాట్ వర్క్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ రావు. కెనాట్ డూ మిషనరీ వర్క్, మౌంటైనరింగ్, జర్నలిజం అన్లెస్ దే గెట్ ప్రయర్ గవర్నమెంట్ పర్మిషన్. ఎందుకంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. ఒకవేళ ఫారెన్ కంట్రీ యొక్క సిటిజన్కి మన దగ్గర ఏమైనా అయింది అని అంటే కనుక కంట్రీ మొత్తం బ్లేమ్ అవుతుంది కదా, అంతేనా కదా? నీడ్ స్పెషల్ పర్మిట్స్ టు విజిట్ రెస్ట్రిక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ బార్డర్ ఏరియాస్ లాంటివి ఏవైనా ఉంటే వాటికి పర్మిషన్ తెచ్చుకోవాలి. రినౌన్సింగ్ ఓసీఐ. ఒకవేళ ఓసీఐ నాకు ఈ కార్డ్ వద్దు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది వద్దు అని అంటే కనుక వాళ్ళు అఫీషియల్గా మనం రిక్వెస్ట్ చేసుకుంటే క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళది క్యాన్సిల్ అయితే అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలది కూడా క్యాన్సిల్ అవుతుంది. అది వాళ్ళు కాకుండా గవర్నమెంట్ కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అని అంటే వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారు అనుకోండి, ఏదో చీట్ చేస్తున్నారు, అప్పుడు క్యాన్సిల్ చేసేస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ చేయకపోయినా క్యాన్సిల్ చేసేస్తారు. దిస్ ఇస్ ఎ బేసిక్ డ్యూటీ కదా, ఫండమెంటల్ డ్యూటీలో ఇదొక డ్యూటీ కదా. భారతదేశ చిహ్నాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్, క్రిమినల్ యాక్టివిటీ ఆర్ జైల్డ్ ఫర్ 2+ years విత్ ఇన్ 5 years ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓసీఐ కార్డు వచ్చిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైల్లో ఏమైనా ఉండి క్రిమినల్ యాక్టివిటీ ఏమైనా చేస్తే ఓసీఐ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్, యాక్ట్స్ అగేన్స్ట్ ఇండియాస్ ఇంట్రెస్ట్, సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ ఆర్ ఫారెన్ రిలేషన్స్. ఇట్లాంటి వాళ్ళు ఏవైనా చేస్తే కూడా ఓసీఐ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుంది. సిటిజన్షిప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే మీకు మళ్ళీ చెప్తారనుకుంటా సారు ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ తీసుకోవచ్చు, దాంతోపాటు ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు. నెక్స్ట్, క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ ఉన్నాయా మన దగ్గర? కులగణన తెలంగాణలో అయింది కదా, ఏపీలో అయిందా? అవ్వబోతుంది, అక్కడ కూడా అన్నారు. బీహార్లో అయిపోయింది. కాకపోతే ఏం చేస్తుందంటే ఇక్కడ రాష్ట్రాలు సపరేట్గా చేసుకోవడం కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా జనగణన చేస్తారు కదా, సెన్సస్ జరుగుతాయి కదా మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, దాంట్లోనే ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేసేద్దామని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టింది. జనగణనతో పాటే కులగణన, జనరల్ సెన్సస్తో పాటే క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనేది కూడా జరుగుతుంది. మళ్ళీ మన సెన్సస్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. లాస్ట్ 2011లో జరిగింది. లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? 2011లో. తర్వాత ఎప్పుడు జరగాలి? 2021లో జరగాలి. కానీ 2021లో
గణన చేసేంత టైం ఉందా ఎవరికి? అందరు ఇళ్ళలో కూర్చున్నారు. కోవిడ్ టైం కదా, కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అది మేబీ ఎలక్షన్ పీరియడ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్తో మనకి సిచ్యువేషన్ అనేది బాగాలేదు, అంటే ఈ రకంగా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు 2026లో అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడు? 2026. అన్నీ బాగానే ఉంటాయి, 2026లో ఇది అనేది జరుగుతూ ఉంది. జనరల్ సెన్సస్, జనగణన అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? ఎవరు కండక్ట్ చేస్తారంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఉంటారు. వాళ్ళు సెన్సస్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇస్ బ్యాక్, దానికి కూడా ఒక యాక్ట్ ఉంది, సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948. ఏం చేస్తారండి ఈ సెన్సస్లో? అంటే జనరల్ సెన్సస్లో ఏం చేస్తారు? ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారా లేదా, జాబ్ చేస్తున్నారా చేయట్లేదా, ఇల్లు ఉందా, ఉంటే ఎటువంటి ఇల్లు ఉంది, పొలం ఉందా, ఉంటే ఎటువంటి పొలం ఉంది, ఇవే కదా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది. ఇంతమంది గ్యాదర్ చేస్తే దాని ద్వారా ఎందుకు గ్యాదర్ చేస్తారు ఇంత ఇన్ఫర్మేషన్ అంటే, ఆ డేటాని క్యుములేట్ చేసి దాన్ని యూజ్ చేసుకొని స్కీమ్స్ ఫామ్ చేయడానికి యూజ్ చేస్తారు. స్కీమ్ యొక్క ఫ్రేమ్, ఏ స్కీమ్ ఫ్రేమ్ చేయాలి, చదువు లేదు, ఎక్కువ మందికి చదువు లేదంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ సంథింగ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాగా ఏదో ఒక మంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్ అనేది తీసుకురావాలి. ఓకే, ఏజ్, సెక్స్, రిలీజియన్, ఏ మతము, ఏ భాష, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఏం పని చేస్తున్నావు, మైగ్రేషన్, నువ్వు ఇక్కడనే ఉన్నావా వేరే దగ్గర నుంచి వచ్చావా, హౌసింగ్, ఇల్లు ఉందా లేదా, అంటే ఇటువంటి జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు మాన్యువల్గా తీసుకున్నారు అంతేనా? ప్రతిదీ నోట్ చేసుకునే వాళ్ళు, వాడు రాసింది వాడికి అర్థం కాదు, వాడు తీసుకుపోయి ఇంకొకళ్ళకి ఇస్తారు, వాళ్ళు మళ్ళీ దాన్ని చదువుతారు, అక్కడ మిస్టేక్స్ జరుగుతాయి. అంటే ప్రాపర్గా పోతుందా ఇన్ఫర్మేషన్, ప్రాపర్ నంబర్స్ వస్తున్నాయా అని అంటే లేదు, ఎగ్జాక్ట్ నెంబర్ లేదు, క్యుములేటివ్గా ఆన్ యావరేజ్గా ఒకటే ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లోనే ఏదైనా చేస్తే కనుక కరెక్ట్ ఆర్డర్ రాకపోవచ్చు కదా, ఇంత పెద్ద భారతదేశంలో ఇంతమంది పాపులేషన్లో చేయడం కొంచెం కష్టమైన పని. సో నౌ దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ డిజిటలైజ్డ్ థింగ్, ప్రతిది కూడా యాప్ బేస్డ్లో అయిపోతుంది. ఎనీవేస్ లెట్స్ సీ. ఫస్ట్ సెన్సస్ 1881లో జరిగింది అండర్ బ్రిటిష్ ఇండియా. 1951లో క్యాస్ట్ నాట్ యాడెడ్, క్యాస్ట్ అనేది యాడ్ చేయలేదు 1951 సెన్సస్లో, అంతకుముందు క్యాస్ట్ అనేది యాడ్ చేసి ఉంది. ఓకేనా? 1961లో సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైజ్డ్ స్టేట్స్ టు చెక్ ఓబీసీ. ఓబీసీ కేమ్ ఇన్ టు పిక్చర్ ఎప్పుడు? 1961. లాస్ట్ సెన్సస్ 2011లో జరిగాయి, మనకు తెలిసిందే. 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా వాజ్ ది 15th నేషనల్ సెన్సస్. ఎన్నవది అది? 15వ జాతీయ సెన్సస్ అండ్ 7th సెన్సస్ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. భారతదేశంలో జరిగినటువంటి 15వ సెన్సస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 7వది, అంటే స్వాతంత్రం రాకంటే ముందే 8 గణనలు జరిగాయి. ఓకేనా? ఫైన్. అప్కమింగ్ సెన్సస్లో ఏంది కొత్తది అని అంటే, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ డిజిటల్ మోడ్. ఒక మొబైల్ యాప్ ద్వారా తీసుకుంటాం. మొబైల్ యాప్లో అన్నీ ఉంటాయి, ప్రతిదానికి డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో నుంచి చూస్ చేసుకొని డేటా అయితే తీసుకుంటారు. దిస్ ఇంక్లూడ్స్ క్యాస్ట్ డేటా అండర్ లీగల్ ఆర్ స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్. దీంట్లో కులాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతిదానికి డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి దాంట్లో క్యాస్ట్ పేరు తప్పుడు క్యాస్ట్, అన్ని క్యాస్ట్ల నేమ్స్ అనేవి వస్తాయి, దాంట్లో క్యాస్ట్ అనేది చూస్ చేసుకుంటారు. ఓకేనా? ఇది టెస్టింగ్ ఫేజ్లో ఉంది, ఎందుకంటే భారతదేశంలో కొన్ని లక్షల క్యాస్ట్లు ఉన్నాయి, లక్షల కులాలు ఉన్నాయి, కాబట్టి దట్టు ప్రతి రాష్ట్రానికి వేరే వేరే కులాలు ఉంటాయి, అంతే కదా? దాన్ని బేస్ చేసుకుని టెస్టింగ్ ఫేజ్లో ఉంది, అది ఇంకా రిలీజ్ చేయాలి. ఇది 2 phases కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటి? హౌస్ లిస్టింగ్. ఫస్ట్ హౌజెస్ అన్నింటినీ ఐడెంటిఫై చేసుకుంటారు. సెకండ్, జనాభా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎన్ని ఇల్లులు ఉన్నాయో తీసేసుకొని తర్వాత ఇంటి లోపల ఎవరెవరు ఉన్నారు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ కమ్స్ విత్ 2 phases. క్యాస్ట్ ఎన్యూమరేషన్ కమింగ్ అప్ విత్ 2 phases. 1 హౌస్ లిస్టింగ్, సెకండ్ పాపులేషన్ ఎన్యూమరేషన్. నెక్స్ట్ టైం లైన్ మనం చెప్పుకున్నాం కదా, 2011లో అవ్వలేదు, 2026లో అవ్వచ్చు. బట్
There are states like Bihar, AP, Telangana, Karnataka, they are coming up with this caste census kabatti now it is included in the general census only. Cool. 1931 లాస్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అండర్ బ్రిటిష్ రూల్. 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ డాటానే తీసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ డాటాని తీసుకోవడం జరిగింది. ఓబీసీ డాటాని తీసుకోలేరు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కదా, ఆ డాటాని అనేది తీసుకోవడం లేదనమాట. సో అంటే ఇప్పుడున్నటువంటి ఓబీసీలు ఎవరైతే అనుకుంటున్నారో, లేకపోతే ఓబీసీ ద్వారా రిజర్వేషన్లు తీసుకుంటున్నవారు కావచ్చు, లైక్ వాట్ ఎవర్, అదంతా కూడా ఏంటంటే అది ఎస్టిమేటెడ్ అన్నాయి. దానికి క్లియర్ కట్గా నంబర్స్ అయితే లేవు, ఎందుకంటే ఇప్పటివరకు అట్లాంటిది ఏం జరగలేదు. సో నాట్ యాక్చువల్ కౌంట్. ఇప్పుడు ఎవరైతే భారతదేశంలో ఓబీసీలు ఉన్నారో అదంతా ఎస్టిమేటెడ్ నంబర్స్. ఏంటి? ఎస్టిమేటెడ్ నంబర్స్, నాట్ యాక్చువల్ నంబర్స్. ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అండర్ కాకా కాలేల్కర్ 1953, సెకండ్ కమిషన్ అండర్ మండల్ ఇన్ 1980. ఆ రెండు కమిషన్ చేశారు, 1980 అండ్ 1953. ఈయనే కదా మండల్ కమిషన్ ద్వారానే కదా ఓబీసీస్కి 27% రిజర్వేషన్ వస్తుంది, తెలుసా? ఈ మండల్ కమిషన్ ద్వారా 27% ఎవరైతే రిజర్వేషన్స్ తీసుకుంటున్నారో అది కూడా ఎస్టిమేటెడ్ కౌంటే. మండల్ కమిషన్ యొక్క ఫ్రూట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అది కూడా ఎస్టిమేటెడ్ కౌంటే, నాట్ ది యాక్చువల్ కౌంట్. కూల్, క్లియర్ కదా? 2011లో మనం అనుకున్నాము జనరల్ సెన్సెస్ జరిగాయి అని చెప్పి. 2011లోనే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ కూడా జరిగాయి. కాకపోతే దాని రిజల్ట్ ఇంకా బయటకు పెట్టలేదు. అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఈ ఎస్ఈసిసిని కూడా చేసింది, సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ని. కాకపోతే దాని రిజల్ట్ అనేది బయటకు పెట్టలేదన్నమాట. అంటే జనరల్ సెన్సెస్ సపరేట్గా జరిగింది, సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ అనేది సపరేట్గా జరిగింది. ఓకేనా? కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. జనరల్ సెన్సెస్ ఎవరు కండక్ట్ చేశారు? రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ఎవరు కండక్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్దే, రెండు వేరే వేరే డిపార్ట్మెంట్స్ కండక్ట్ చేశాయి. ఫోకస్డ్ ఆన్ ఎకనామిక్ స్టేటస్ అండ్ క్యాస్ట్ డాటా. క్యాస్ట్ డాటా నెవర్ రిలీజ్డ్ అఫీషియల్లీ. కన్సర్న్స్ ఓవర్ రిలయబిలిటీ, మెథడాలజీ అండ్ పొలిటికల్ మిస్యూజ్. నో, నాట్ పార్ట్ ఆఫ్ లీగల్ సెన్సెస్ అన్లైక్ అప్కమింగ్ వన్. ఎందుకు అది క్యాస్ట్ సెన్సెస్ బయటకి ఇవ్వకూడదు? వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్, అగేన్స్ట్ ది క్యాస్ట్ సెన్సెస్? ఒకవేళ క్యాస్ట్ సెన్సెస్ అనేది వచ్చింది అని అనుకుందాం, పొలిటికల్గా దాన్ని మిస్యూజ్ చేసుకుంటారా లేదా? ముందే ఎలక్షన్స్ అన్నీ కూడా కుల రాజకీయాలే బేస్ అయి ఉంటాయి, అవునా కాదా? అది కూడా మ్యాండేట్, అది ఎస్టిమేటెడ్ నెంబర్స్ మీదనే, ఇంకా ఓబీసీలు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఒకవేళ అదే యాక్చువల్ కౌంట్ బయటకు వచ్చింది, దాంట్లో వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బయటకు వచ్చింది, ఎవరు ఉన్నవారు ఎవరు లేనివారు అనేది తెలుస్తుంది. అట్లాంటప్పుడు పొలిటికల్ మిస్యూజ్ అనేది ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని చెప్పి జస్ట్ కాకపోతే ఏంటంటే దానితో పాటు ఒకవేళ అట్లాంటి డాటా అనేది తెలిస్తే ఇంకొంచెం బెటర్ స్కీమ్స్ తీసుకువచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం ట్రై చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. బోత్ వేస్ ఇట్ ఈస్ దేర్. లెట్స్ సీ అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాస్ట్ సెన్సెస్. అక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వాళ్ళకి పొలిటికల్గా కావచ్చు లేకపోతే ఇతరత్ర వాళ్ళకి ప్రాపర్ రిజర్వేషన్స్ దొరకడము, అప్లిఫ్ట్మెంట్ దొరకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇంక్లూజివ్ పాలసీ డిజైన్. వాళ్ళని బేస్ చేసుకొని మార్జినలైజ్డ్ సెక్టార్స్ని, మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఇన్ ఓబీసీస్ని బేస్ చేసుకొని స్కీమ్స్ అనేవి తీసుకురావచ్చు. కరెక్ట్స్ హిస్టారికల్ ఓవర్సైట్. అంటే హిస్టారికల్గా వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మనం ఇప్పుడు కరెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, అవునా కదా? ఎస్, నో? ఓకే. నెక్స్ట్, స్టేట్ స్పెసిఫిక్ ప్లానింగ్. ఈ ఓబీసీలు అందరూ కూడా ఒక్కొక్క స్టేట్స్కి ఒక్కోలాగా ఉంటారు. ఒక్కొక్క స్టేట్కి ఉన్నటువంటి ఇష్యూ లేకపోతే అది పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు, అందరికీ కామన్గా ఉండదు కదా. సో స్టేట్ స్పెసిఫిక్ ప్లానింగ్ అనేది తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, జ్యుడిషియల్ రిలవెన్స్. సుప్రీంకోర్ట్ మ్యాండేట్స్ క్వాంటిఫైయబుల్ డాటా ఫర్ ఓబీసీ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్. లైక్ ఇందిరా సాన్వే లేకపోతే జర్నైల్ సింగ్ కేసెస్ చూసుకుంటున్నట్టయితే ఓబీసీస్లో ప్రాపర్ క్వాంటిఫైయబుల్ డాటా అనేది ఉండట్లేదు.
సో క్వాంటిఫైయబుల్ డాటా దొరికినట్టయితే రిజర్వేషన్స్, ప్రమోషన్స్లో రిజర్వేషన్కి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ ఉంటాయి తెలుసా? తెలుసు కదా? ఓకే ఫైన్. డిసడ్వాంటేజెస్, సోషల్ ఫ్రాగ్మెంటేషన్ రిస్క్. క్యాస్ట్ ఐడెంటిటీస్ తెలుసు, నిన్ను వేరే వాళ్ళతో సపరేట్ చేసే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది, అవునా కదా? ఎస్. పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ జరుగుతాయి. డేటా రిలయబిలిటీ కన్సర్న్స్, నీ డేటా మొత్తం పబ్లిక్ అవుతుంది. నువ్వెవరు, నీ ఏజ్ ఎంత, నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ కులం ఏది, నీ మతం ఏది, నీ భాష ఏంటి, ఇవన్నీ బయటకు తెలుస్తాయి. దాన్ని కూడా అంటే ప్రైవసీ దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? ఎస్, నో? ఓకే. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. ఇంత ఎన్యూమరేషన్ చేయాలి అని అంటే కనుక ప్రాపర్ క్వాలిటీతో చేసే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఇంత జనాభా, ఇప్పుడు 150 బిలియన్ పీపుల్ అని మనం అనుకుంటున్నాం, కూడా 1.2 అనుకున్నాం, ఇప్పుడు 1.4, నెక్స్ట్ 1.5, చైనాని కూడా క్రాస్ చేస్తాం నెక్స్ట్ ఒక 5 yearsలో. ఇంత పెద్ద, ఇంతమంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో, ఇంత క్వాంటిటీ ఉన్నటువంటి భారతదేశంలో క్వాలిటీ సెన్సస్ అనేది జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? లేదు అని అంటే ఒకవేళ కండక్ట్ చేస్తే గవర్నమెంట్ 100% అక్యురసీ అనేది ఇస్తుందా? అదే కదా, ఎందుకనంటే ఆడొచ్చి నోట్ చేసుకునేది కూడా ఒక మనిషే. డ్రాప్ డౌన్ ఆప్షనే కదా అని వేరేది పెడితే అది మళ్ళీ దాంట్లో చేంజెస్ చేయడానికి మనం మీసేవో చుట్టూ, మండల ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాలి. ఓకే, సో ద క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఓవర్ క్వాంటిటీ. నెక్స్ట్, ప్రైవసీ అండ్ ఎథికల్ ఇష్యూస్. కలెక్షన్ ఆఫ్ సెన్సిటివ్ ఐడెంటిటీ డేటా రైజెస్ ప్రైవసీ అండ్ కన్సెంట్ కన్సర్న్స్. మన ప్రైవసీ కూడా దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ యూ హ్యావ్ రైట్ టు ప్రైవసీ. ఒకసారి ప్రైవసీ బయటకు పోయినాక ఏ రైట్ ఏం చేస్తుంది, అవునా కాదా? ఎస్, నో? కూల్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఓవర్ లైక్ 20 థీమ్స్. 20 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ని మనం ఈ గత 2 గంటలుగా మాట్లాడుకుంటున్నాం. ఈ 20లో ఎన్ని అర్థమై ఉంటాయి? ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది నేనే తీసేస్తా, అది కొంచెం ట్రిక్కీ. సిటిజన్షిప్ ఈజ్ ఆల్వేస్ ట్రిక్కీ సబ్జెక్ట్. మిగిలినవి అర్థమయ్యాయా? మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతాయా? గ్రేట్. స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్స్, ఏమైనా చెప్పాలి, అడగాలి? ఇదా అంటే ఇది నా మిస్టేకే అండి, నేను ప్రిపేర్ చేసి తొందరగా ఇస్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను ఒకటి పాలిటీ తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. సో పాలిటీ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్ రెండు మీకు నోట్స్ ఇస్తారు. ఓకే, ఇండియన్ జాగ్రఫీ రాలేదన్నారు కదా, ఇండియన్ జాగ్రఫీ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తారు. ఫైన్. విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ ఫైన్. ఇంకోటి క్లాసెస్ సార్ ఫ్యాకల్టీస్కి ఆల్రెడీ చెప్పున్నారు. అర్థమెటిక్ క్లాసెస్ అనేవి మీకు నెక్స్ట్ ఒక 1 week 10 daysలో స్టార్ట్ అయిపోతాయి. హిస్టరీ కూడా, సారీ, హిస్టరీ జాగ్రఫీ పాలిటీ అన్ని మెటీరియల్స్ అనేది వస్తాయి ఇప్పుడు. ఫైనా? టెస్ట్లు ఎప్పటి నుంచి రాస్తారు మరి? పెట్టడానికి ఇబ్బంది ఏం లేదండి, రాస్తేనే. యూపీఎస్సీ వాళ్ళు అనుకోండి, వాళ్ళు రాస్తారు. ఇక గ్రూప్ 1తో వచ్చే ఇబ్బంది ఏంటంటే, అంటే ఫ్రాంక్గా చెప్తాను నేను, ఆల్రెడీ గ్రూప్ 2కో ఎస్ఐకో ప్రిపేర్ అయ్యి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో గ్రూప్ 1కి వస్తారు, కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ టైం క్లాసెస్కి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎటువంటి కంటెంట్ ఐడియా లేకుండా, దేనికి చదవకుండా, కోచింగ్కి వెళ్ళలేదు, వేరే ఎగ్జామ్స్ రాయకుండా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 2, 3, 4, 5 అంటే ఇట్లా మిక్స్డ్ ఉంటారనమాట. అదే గ్రూప్ 1 యొక్క ఇష్యూ. బిగినర్కి ప్రాపర్గా అర్థమవుతూ ఉంటుంది, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి కొంచెం అరే ఇది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు,